హాస్పిటల్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు ప్రభుజీ? భగవంతుడి దయ. ప్రభుజీ, ఉగాది రాబోతోంది. మనందరికీ కూడా తెలుగు వారికి నూతన సంవత్సరం ఆ రోజు నుంచి ప్రారంభమవుతోంది. నిజంగా ఉగాది అనగానే ఏదో ఒక మార్పుని కోరుకోవాలి, కొత్తదనం అంటే అన్ని రకాలుగా కొత్తదనం వస్తుంది, ప్రకృతిలో మార్పులు వస్తాయి, మన జీవితంలో కూడా ఏదైనా మార్పులు రావాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటారు. ఎలాంటి మార్పులని మనం ఆహ్వానించాలంటారు? యాక్చువల్గా మీరు చూస్తే కరెక్ట్ న్యూ ఇయర్ చేసుకోవాల్సిన టైం ఏదైనా ఉంటే అది ఉగాది. అవును. ఎందుకు అని అంటే పర్యావరణంలో ప్రకృతిలో మార్పులు మనం గమనిస్తూ ఉంటాం అనమాట. మీ ఇంకొక విశేషం చూస్తే సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఉగాది నూతన సంవత్సరంగా మనం చేసుకుంటాం. ఉగాది రోజు అత్యంత ముఖ్యమైన స్పెషాలిటీ ఏంటి? ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో మీరు చూసారనుకోండి, షడ్రుచోపేతము అని అంటారు. అని అంటే అన్ని రకాల రుచులు అందులో ఉంటాయి. అందులో చేదు కూడా ఉంటుంది, కారం కూడా ఉంటుంది, తీపి కూడా ఉంటుంది, పులుపు కూడా ఉంటుంది. అంతే కదండి? అవును ప్రభుజీ. ఒక పండగ చేసుకోవటం ఎంత గొప్పది అంటే, న్యూ ఇయర్ అని ఒక చెత్త ఫెస్టివల్ ని ఒకటి చేస్తారు అందరు కూడా. ఏం చేస్తారు? రాత్రి దయ్యాల్లాగా లేచుండి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి హ్యాపీగా ఉండాలి, హ్యాపీ న్యూ ఇయర్ అని రాత్రంతా తాగటం తిరగటం ఇదే పని చేస్తారు. ఎందుకు అట? మొత్తం ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలి. హ్యాపీనెస్ ఏంటి? తాగటం తిరగటం. ఇలా ఆ ఉత్సవం అనేది ఒకటి చేస్తారు. కానీ ఉగాది ఇచ్చే సందేశం మీరు చూస్తే, జీవితం అనేది హ్యాపీగానే ఉండాలి అని నువ్వు కోరుకోకు. నువ్వు ఎంత కోరుకున్నా అది హ్యాపీగానే ఉండదు. జీవితంలో హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్స్ ఉంటాయి. అటు తీపి, ఇటు చేదు, ఇటు వగరు, అటు కారం, పులుపు అన్నీ ఉంటాయి. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యటమే నీకు హ్యాపీనెస్ ఇస్తుంది అని ఎంత మెచ్యూర్ అండర్స్టాండింగ్ మనకి ఉగాది పండగ ఇస్తుంది. అటు ప్రకృతిలో మార్పులు, ఇటు మన జీవనంలో మార్పులు, మన యొక్క వ్యక్తిత్వంలో మార్పులని ప్రేరేపించే ఒక చిన్న విషయం అండి ఉగాది పచ్చడి. మొత్తం సంసారాన్ని తెలిపేస్తూ ఉంటుంది ఆ ఉగాది పచ్చడి. చిన్న పిల్లవాడికి కూడా ఉగాది పచ్చడిలో ఎలా ఉందో నాన్న, అలా కొన్నిసార్లు నీకు మంచి మార్కులు వస్తాయి, కొన్నిసార్లు రాకపోవచ్చు, కొన్నిసార్లు నీకు ఒక కాంపిటీషన్లో గెలవచ్చు, ఒకసారి గెలవకపోవచ్చు, పర్వాలేదు. జీవితం అనేది ఇలా సాగుతుంది. అన్ని కలిసి ఉన్నప్పుడే మనకు ఆనందం వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి చేదు తెలిస్తేనే తీపి రుచి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, చాలాసార్లు ఏమంటారు, ఇంట్లో అన్నం పెట్టామనుకోండి, పప్పు చేసావేంటి, కూర చేసావేంటి అని కంప్లైంట్ చేస్తారు. అదే హాస్టల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకి ఇంట్లో ఏం పెట్టినా ఏమంటారండి? అమ్మా అమృతంలా ఉందమ్మా, అమృతం అమృతం అంటారు. అవునా కాదు? పిల్లల వరకు ఎందుకు ప్రభుజీ, మేము అవుట్డోర్ వెళ్తేనే ఒక 4 రోజులు ఇంటికి వెళ్ళగానే చక్కగా అన్నం వండుకొని కారం వేసుకొని తిన్నా చాలా అనిపిస్తుంది కదండి. ఎందుకంటే మనం ఆ బాధను ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి ఆనందం ఇంకా బాగా వస్తుంది. అవును, అంతే కదండి. కాబట్టి ఎవ్వరు కూడా జీవితం మొత్తం ఆనందంగానే ఉండటము అనేది ఎలాంటిదో తెలుసా అండి? రోజు ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఒక 1 నెల రోజులు మీకు గులాబ్ జాములు మాత్రమే పెడితే మీ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? వెగటొచ్చేస్తుంది స్వీట్ అంటే. అంతే కదండి. అంతే. అలానే జీవితం మొత్తం హ్యాపీగానే ఉండాలి, నాకేం బాధ రావద్దు అనుకుంటే అలానే ఉంటుంది అనమాట. సంతోషం యొక్క రుచి కూడా తెలీదు, దాన్ని అనుభవించలేము కూడా. కాబట్టి జీవితంలో అన్నీ అంటే కోరి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. అది ఆటోమేటిక్ గా వస్తుంది. ఆటోమేటిక్ గా మనకి అపమానం, జయం, అపజయం, లాభం, నష్టం ఇవన్నీ వస్తుంటాయి. దీనికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి, జీవితంలో తెలుసుకొని ఉండాలి. అది తెలుసుకున్న వాడు ఎప్పుడు కూడా, ఇప్పుడు చూడండి, చిన్ని ప్రాబ్లం రాగానే సూసైడ్. అవును, వింటున్నారా మీరు? ఎన్ని కేసులు వింటున్నారు? అవును. ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకంటే అసలు అపజయం వచ్చినా సరే పర్వాలేదు అనే విషయం తెలియట్లేదు. చిన్నదానికి పర్వాలేదు ఇది కూడా అనే జ్ఞానం లేదు. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం? బాగా చదువుకో, ఎందుకు? ఆనందంగా ఉంటావు. మంచి ఉద్యోగం తెచ్చుకో, ఆనందంగా ఉంటావు. మంచి పెళ్లి చేసుకో, ఆనందంగా ఉంటావు. ఇది చెయ్యి,
ఆనందంగా ఉంటాం. ఆనందమే ప్రముఖంగా పెట్టి జీవనం సాగిస్తున్నాం కాబట్టి. అలా కాకుండా ఆనందం కాదు, ధర్మం ముఖ్యం. ధర్మంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు జయం అపజయం రెండూ వస్తాయి, పర్వాలేదు. నువ్వు నీ బెస్ట్ ఇచ్చావా అని నువ్వు ఆలోచించు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదివే పిల్ల ఎగ్జామ్లు రాసి నేను సెకండ్ వస్తానేమో అనే భయంతో సూసైడ్ చేసుకున్నదట. అవును, రిజల్ట్ వచ్చాక ఫస్ట్ వచ్చింది. తొందరపాటు నిర్ణయం. ఎందుకు ఇదే వస్తుంది? ఎందుకంటే అసలు ఏంటి తత్వము అని అర్థం కావట్లేదు. అలా కాకుండా మనం పిల్లలకి ఇలాంటి మంచి సనాతన ధర్మంలో ఉండే ఉత్సవాలు, ఇలాంటి విషయాన్ని ఉగాది తర్వాత వచ్చే మనందరికి ప్రీతిపాత్రమైన పండుగ శ్రీరామనవమి. అటువంటి రామచంద్రుడు మూర్తీభవించిన ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ. అటువంటి రామచంద్రమూర్తి తన జీవితంలో ఆచరించి చూపించాడండి. ఎలానో మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే దశరథ మహారాజు అయ్యా రామ నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాము అని అంటే నవ్వాడట. నవ్విన ముఖాన్ని వర్ణిస్తున్నారు. ఎలా ఉందట రాముడు నవ్విన ముఖము అని అంటే విరుచుకున్న తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉందట. మరుసటి రోజే కైకమ్మ నువ్వు నీకు రాజ్యం దక్కదు, భరతుడికి రాజ్యం ఇస్తాను, నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్పింది. అప్పుడు కూడా రాముడు నవ్వుతూనే బయటికి వచ్చాడట. ఆయన నవ్వు ఎలా ఉందట చిరునవ్వు అనంటే కేవలం విరుచుకున్న తామర పువ్వులా కాదు, అప్పుడే విరుచుకున్న తామర పువ్వు ఎంత ఫ్రెష్ గా నిగనిగలాడుతూ ఉంటుందో అంత అందంగా ఉన్నదట రాముడి యొక్క శ్రీముఖం. అంటే మనకి ఏది జరిగినా కొన్నిసార్లు సన్మానం దొరుకుతుంది, కొన్నిసార్లు అపమానానికి గురవుతాం, కొన్నిసార్లు జయం వస్తుంది, కొన్నిసార్లు అపజయం వస్తుంది. వీటన్నిటికీ కూడా సిద్ధముగా ఉండు. తథా మానాపమానయో. కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు. ఇప్పుడు ఎండాకాలం, అందరు విరవెళ్ళాడిపోతున్నారు ఎండకి. ఎండాకాలం అయిపోయాక మళ్ళీ వర్షం పడంగానే ఓ ఈ రోడ్లన్నీ పోతున్నాయి, వర్షం ఎప్పుడు ఆగిపోతుందండి. వర్షాకాలం అయిపోగానే చలికాలం గసగసపోతా. ఇవన్నీ మారుతూనే ఉంటాయి. మనం ఆపగలుగుతామండి? లేదండి, నాకు మామిడి పండ్లు ఇష్టం, మొత్తం సంవత్సరం అంతా ఎండాకాలమే కావాలి. ఆగలుగుతామా? ప్లస్ మీరు చూడండి, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ఉంది, అడ్వాంటేజ్ ఉంది. అవును, సమ్మర్ వేడి ఎక్కువ కానీ సెలవులు అప్పుడే వస్తాయి, మామిడి పళ్ళు వస్తాయి. అవునా కదా? ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడుతుంటాయి, చాలా ఇది సోమరతనం అనిపిస్తుంది, ఎక్కడికి పోబుద్ది కాదు, బట్టలారవు. కానీ ఎక్కువ వర్షం పడి రోడ్లన్నీ జామ్ అయిపోతే మనకి ఆఫీస్ సెలవు వచ్చేస్తుంది. అవును, మేము చిన్నప్పుడు వెయిట్ చేస్తుండే వాళ్ళం, ఎప్పుడు వర్షం పడి మొత్తం తుఫాన్ వచ్చి రోడ్లన్నీ నిండిపోయి స్కూల్కి హాలిడే ఇస్తా. మా స్కూల్ వాళ్ళు ఎంత వర్షం పడ్డా హాలిడే ఇచ్చేవాళ్ళు కాదనమాట. అయితే మాకు చాలా బాధేస్తుంది, ఇంత వర్షం పడ్డా ఎందుకు సెలవులు ఇవ్వట్లేదు. ఇప్పుడు మాత్రం చిన్న చిన్న దానికి వర్షాలు పడితే ఫ్యాన్లు ఎక్కడ పడిపోతున్నాయో, గోడలు ఎక్కడ పడిపోతున్నాయో చాలా సెలవులు ఇచ్చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది, కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ఒక మంచి ఒక చెడు అనేది ఉంటుంది. అలానే జీవితంలో కూడా మనం హ్యాపీగా మనకు వచ్చే మంచి చెడులు రెండింటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ నడుస్తూ ముందుకెళ్తే అది జీవితం యొక్క పరమార్థం. నూతన సంవత్సరము అని అంటే ఒక కొత్త మార్పు వైపు మనం మారటం. కాబట్టి ఉగాది మనం చేసుకోబోతున్న అందరూ కూడా ఒక చైతన్యం వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దండి, ఉగాది శుభాకాంక్షలు అని న్యూ ఇయర్ అప్పుడైతే చెప్పారు. కానీ ఉగాదికి ఎంత గొప్పగా వాళ్ళు చేసుకుంటారు, ఎంత గొప్పగా ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారు. అలా ఎంతమంది ఉగాది రెజల్యూషన్స్ తీసుకుంటారో వేచి చూసి ఉండాలి. నిజంగా ఉగాది రెజల్యూషన్ అంటే నిజంగా నాకు ఒక ప్రశ్న అండి. ఉగాదిని కొత్త సంవత్సరం అంటాం కదా, నిజంగా న్యూ ఇయర్ అంత ఎక్సైటెడ్ గా ఉంటామా? అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనే ఒక భావన మనసు లోపల ఉంటుందా అనేది నాకు ప్రశ్న. అలా నిజంగా ఉంది మీకు అని అంటే మీరు చాలా మంచి వాళ్ళని. అక్కడి నుంచి మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పాత సంవత్సరం మొత్తం కూడా నేనేమేమి తప్పులు చేశాను, కేవలం ఏమేమి తప్పులు చేయటం కాదు, నేను ఏమేమి మంచి పనులు చేశాను, ఏమేమి పెంచగలుగుతాను మరుసటి సంవత్సరంలో, ఏ తప్పులు నేను తగ్గించుకుంటా, ధర్మాచరణ ఎంత చేశాను, ఇంకెంత ధర్మాచరణ చెయ్యాలి. దాంతోపాటు మనం ఏవైతే సంకల్పాలు తీసుకున్నామో ఎక్కడెక్కడ తప్పు చేసి దాన్ని మనం చేయకుండా ఆపేశామో,
ఏ కొత్త సంకల్పాలు నేను తీసుకుంటాను, ఎంత ధార్మికంగా ఉన్నాను, ఇంకెంత ధార్మికంగా ఉండాలి. ఇలా ఒకరోజు ఉగాది రోజు కూర్చొని ఒక అరగంట సమయం తీసుకొని వాటన్నిటినీ కూడా చక్కగా మనం ఆలోచన చేసి రాసుకొని, అన్నిటికంటే గొప్ప ఆదర్శమూర్తి ఉత్సవాలు ఉగాదితోటే ప్రారంభమవుతాయి. రామచంద్ర స్వామి వారి యొక్క నవరాత్రులు అంటాం. ఆ రాముడి యొక్క ఆదర్శంగా రామాయణాన్ని ఉగాది మొదలుకొని రామనవమి వరకు రామాయణాన్ని చక్కగా వినగలిగితే మనం ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు చెప్పారు రామాయణం తెలుగు. మహాదాసుడు కూడా చిన్నగా ప్రయత్నం చేశారు రామాయణం చెప్పడానికి. ప్రణవానంద దాస్ ఛానల్లో ఉంటుంది. చక్కగా శ్రవణం చేసి ఎంతో మహానుభావులు చెప్పారు. అందరి రామాయణాన్ని చక్కగా శ్రవణం చేసి వాటిని చక్కగా అర్థం చేసుకుని రాముడి యొక్క వైభవాన్ని రాముడు చూపించిన మార్గంలో నడవడానికి ఒక సంకల్పం మనం ఉగాది రోజు చేసుకోవచ్చు అనమాట. వచ్చే సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది. దానివల్ల మీ అందరికీ కూడా ఈ వచ్చే ఉగాది మంచి ధార్మికమైన చింతనతో నింపాలి. ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని మీకు, మీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ, మనం చూసాము సునీతా విలియమ్స్ 8 రోజుల కోసం అని చెప్పి స్పేస్కి వెళ్ళి 9 నెలల తర్వాత భూమిపైకి రావటము మనం అందరం కూడా చూసాము. గత 2 రోజుల నుంచి కూడా అదే వార్తలు మనం ఎక్కువగా వింటున్నాము, చూస్తున్నాము. అయితే ప్రతి సోషల్ మీడియాలో కూడా అంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా, మామూలుగా తను ఒక దగ్గరేమో భగవద్గీత పుస్తకం తనతో పాటు తీసుకెళ్ళింది ఆ గ్రంథాన్ని అని చెప్పి, ఇంకొక దగ్గరేమో వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్ళింది అని చెప్పి మనకు అంటే కనిపిస్తున్నాయి చూసినంత వరకు. మామూలుగా అంటే తను తీసుకెళ్ళింది లేనిది మనం చూడలేదు, చూపించినంత వరకు అయితే ఇది వాస్తవమేమో అనిపిస్తుంది. మామూలుగా ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది, వాళ్ళు ఉన్నది, వాళ్ళు చేసేది అంతా కూడా సైన్స్కి సంబంధం ఉన్న విషయం. సైన్స్ అనగానే ఆధ్యాత్మికానికి సంబంధించి నమ్మరు, కొంచెం దూరంగా ఉంటారు, ఇలాంటి ఆలోచనలో మనం ఎక్కువగా ఉంటాము. కానీ ఇది తీసుకెళ్ళింది ఈమె అని తెలియగానే అదేంటి ఇంత సైన్స్ నమ్మే వాళ్ళు, దీన్ని నమ్మని వాళ్ళు ఆవిడ ఇవి తీసుకెళ్లడం ఏంటి? ఇంకొక విషయం, ఇది తీసుకెళ్లటం వల్లే తను ఇన్ని నెలల తర్వాత అయినా కూడా భూమిపైకి ఇంత సురక్షితంగా వచ్చారు అని చెప్పి ఇది ఒక గట్టి నమ్మకంగా కూడా మనందరం తీసుకుంటున్నాం. దాని గురించి మీరేం చెప్తారు ప్రభుజీ? ఇప్పుడు ముందుగా సునీతా విలియమ్స్ గారి యొక్క ధైర్యాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. నిజంగానే ఒక మాతృమూర్తి అయ్యుండి ఎంత ధైర్యంగా 9 నెలలు ఆకాశంలో ఉండటము, అలానే ఇన్ని నెలల తర్వాత కిందికి తీసుకొస్తున్నారు. అసలు అది మనకి తెలిసి ఇంకొక గొప్ప వ్యక్తి కల్పనా చావ్లా. అవును, ఆవిడ వచ్చేటప్పుడు ఆ స్పేస్ షటిల్ అది ఫైర్ అయిపోతుంది అనమాట. కానీ అది ఎంత ధైర్యం కావాలండి చెప్పండి. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి ఇన్ని నెలల పాటు అక్కడ ఉండి అక్కడ నుంచి ఎన్నో వేల మందికి ప్రేరణ, ఎన్నో వేల మంది మేము వీడియోస్ చూసాం. స్కూళ్ళల్లో ఉండే వాళ్ళందరూ ఫోన్ అక్కడ వీడియో టెలికాన్ఫరెన్స్ ఆవిడని అడుగుతున్నారు అక్కడ జీవనం ఎలా ఉంటుంది ఏంటి అంటే అక్కడ నుంచి ఎంత ఆనందంగా పిల్లలందరికీ ఇలా వాటర్ తాగుతాం, ఇలా తింటాం, ఇలా ఉంటాం, ఇలా చేస్తాం. అంత ధైర్యం ఉంది ఆవిడికి. అంత ధైర్యంగా వచ్చి ఆ చిరునవ్వు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వచ్చారు వాళ్ళు. ఆ ధైర్యానికి, వారికి మనోధైర్యానికి, వారికి ఉన్న శక్తికి నిజంగా మనం చేతులెత్తి దండం పెట్టాలి. ఇంకొక విషయం చెప్తాను. ఆవిడే తన వీడియో మాట్లాడుతూ నేను అంతరిక్షానికి వెళ్ళినప్పుడు మాతో పాటు భగవద్గీతతో పాటు ఉపనిషత్తులు కూడా మేము తీసుకెళ్ళాను. అక్కడ కొద్దిగా సమయం దొరుకుతుంది కాబట్టి దాన్ని అధ్యయన చేసి ఐ థాట్ ఇట్ వుడ్ బి నైస్ టు రిఫ్లెక్ట్ అపాన్ అని ఆవిడ చెప్పిన వాక్యములు అనమాట. అంటే ఆవిడ యొక్క భావన చూడండి, ఇవి చదివి వాటి గురించి ఆలోచన. భగవద్గీత ఎంత ధైర్యాన్ని నింపింది అర్జునుడి లోపల. ఒక వారియర్, సునీతా విలియమ్స్ గారు కూడా ఒక వారియర్ నిజంగా చెప్పాలంటే. అలాంటి అర్జునుడి లోపల ధైర్యం నింపింది. సునీతా విలియమ్స్ కి ధైర్యాన్ని ఇచ్చింది. ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహానుభావులకి ధైర్యం ఇచ్చింది. తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వారు ప్రేరణ పొందారు. ఎవరికి ప్రపంచంలో గీతని ముట్టుకున్నా వారికి ధైర్యం ఇచ్చే శక్తి భగవద్గీతలో ఉన్నది. ఇది భగవద్గీతనంటేనే ధైర్యం ఇచ్చే ఒక పుస్తకం. ఎవరు గీతని చదివినా సరే వారికి కొండంత ధైర్యం ఉంటుంది. ఎందుకంటే అండి అక్కడ కృష్ణుడే ఉన్నాడు కదా, కృష్ణుడే ఉపదేశం చేసింది కదా. యద్రపార్థో ధనుద్ధరః, ఆయన ఉండంగా ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి. కృష్ణుడు, అర్జునుడు, భగవంతుడు, భగవద్భక్తులు ఉన్న చోట ధైర్యం ఎందుకు ఉండదండి? తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు చక్రధారి అయి మన చెంతనే ఉండగా తక్కువేమి మనకు అని అంటే అటువంటి అద్భుతమైన తత్వం
ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇయ్యలేని ధైర్యం ఆధ్యాత్మిక మార్గం మనకిస్తుంది, ధర్మాచరణ మనకిస్తుంది. మొండితనాన్ని ఇవ్వదండి, ధైర్యాన్ని, ధార్మికమైన ధైర్యాన్ని, ధైర్యంతో పాటు కొండంత వినయాన్ని ఇస్తుంది. ధైర్యం ఒక కొండలా మనకిస్తే అంతే కొండలా వినయాన్ని ఇస్తుందండి, అంతే కొండగా మంచితనాన్ని ఇస్తుంది. అది నిజమైన ధర్మం అండి. అహంకారంతో వేరే మతాలపైన దూషణ చేస్తూ ప్రేరేపాలు పడుతూ వేరే వాళ్ళ శాస్త్రములలో ఉండే గ్రంథములలో ఉండే విషయాలన్నింటినీ వక్రీకరించి చెప్పటం, ఇలాంటివి ఎప్పుడు కూడా మంచి ధర్మం అయితే ఇవ్వదు. అలా చేయడము, ఎదుటివాన్ని రెచ్చగొట్టడము, ఎన్నో గొడవలకి కారణం, ఇలాంటివి చేయకూడదు. ఇప్పుడు ఒకళ్ళు చేస్తున్నారు అని అంటే ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి అని మన వాళ్ళు కూడా ప్రారంభం చేశారు. మంచి పనే, ఎందుకంటే మనం ఎన్ని రోజులని సాధువులుగా ఉంటాము. ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి మనకి ఈ దుస్థితి కలిగినది. ఇప్పుడైనా సరే హిందువు మేలుకోవాలి అంటే లేచి కత్తులు పట్టుకొని పోవాలని కాదు. మేలుకోవాలి అని అంటే లేచి కనీసం వాడి పుస్తకంలో ఏముంది చదువుకుంటే, సునీతా విలియమ్స్ స్పేస్ లో చదువుతుంది, వీడు భూమి పైన ఉండి చదవట్లేదు. వీడికి అన్ని అవకాశాలు ఉండి కూడా చదవలేకపోతున్నాడు. ఎంత విచిత్రం. బయట వాళ్ళని మనం అంటున్నాం కానీ బయట వాళ్ళని ఎందుకు అనాల్సి వస్తుందంటండి. వాడు నిన్ను మూర్ఖుడిగా ఎందుకు చేస్తున్నారంటే నువ్వు చదవట్లేదు కాబట్టి నీ విశేషాలు. న్యూటన్ ఏమంటారో తెలుసా అండి, వేర్ సైన్స్ ఎండ్స్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అని అంటారు. ఎక్కడైతే శాస్త్రజ్ఞానం ఎక్కడైతే ఆగుతుందో, విజ్ఞానం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక భావన అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి వీళ్ళు సో కాల్డ్ ఏథీస్ట్, మేము సైన్స్ నమ్ముతాం అని ప్రలేబాలు పెట్టి దేవుడిని దూషించే వాళ్ళందరికీ చప్పు దెబ్బ. నిజంగానే ఇస్రోకి సంబంధించిన ఏ లాంచ్ జరిగినా సరే వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేస్తారు. సూలూరుపేటలో అమ్మవారు ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి పూజ చేయిస్తారు. అలాంటి శాస్త్ర విజ్ఞానం తెలిసిన వాళ్ళేమో ఇలా ఉంటే, మనకి ఇంత మిడిమిడి జ్ఞానం తెలిసిన వాడేమో సైన్స్ అని బయలుదేరుతాడు, దేవుడు లేడని బయలుదేరుతాడు. ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే, ఒక కథ చెప్తాను మీకు. ఒకసారి ఒక ఆయన నడుస్తుంటే జేబులో ఒక చిన్న హోల్ ఉందట. అయితే జేబు చినిగిపోయిందట. అయితే అందులోపల నుంచి 5 రూపాయల కాయిన్ ఒకటి వెళ్ళి ఒక కప్ప ఉండే ఒక త్వరలో పడిందట. పరంగానే ఆ కప్పకు 5 రూపాయలు వచ్చాయని బయటకు వచ్చి ప్రొద్దున పూట ఏనుగుకి మంచిగా స్నానం చేయించి నామాలు పెట్టి ఏనుగు పైన శ్రీరంగ క్షేత్రంలో కావేరీ తీర్థాన్ని తీసుకెళ్తారనమాట. ఆ కావేరీ తీర్థం పట్టుకొని ఇలా ఇలా ఏనుగు రాజరకంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ కప్ప బయటకు వచ్చి, ఏ ఇది నా దారి, నా దగ్గరకు వస్తావా అని కప్ప కాలెత్తి ఏనుగును కొడుతుందట. ఏనుగు చూస్తుందా అండి కప్పని, ఒక్కసారి అడుగేస్తే అని కాలు దానిపైన పెట్టంగానే అది చట్నీ అయిపోయింది అనమాట. ఏనుగు అలా అని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా వీళ్ళు మిడిమిడి జ్ఞానంతో అటు సైన్స్ అది ఇది అని, దాంతోపాటు మేము ఆ మతం అలాంటిది, ఈ మతం ఇలాంటిది అని మతోన్మాదులందరూ కూడా బయలుదేరి సనాతన ధర్మం పైన దాడి చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇలాంటి కప్పల్లాంటి వాళ్ళే. కొన్ని ఫాలోవర్లు వచ్చారు, నేను వీడియో చేస్తే 1,00,000 మంది వ్యూలు చూస్తున్నారు అని, నేనేదో గొప్పవాడిని అని నువ్వు పడే ప్రేరేపణలు ఎటువంటివి అని అంటే ఇలాంటివే. భగవంతుణ్ణి దూషించే వాళ్ళం మనం ఎంతమంది, వేరే వాళ్ళు ఇన్ని లక్షల మందికి ఆరాధ్యమైన భగవంతుణ్ణి మనం దూషిస్తున్నాము, ఆ మాటలు అంటున్నామంటే ఎంత పెద్ద అపరాధం చెప్పండి. కాబట్టి నువ్వు నాస్తికుడివా, నీ ఇంట్లో ఉండు, నిన్నెవడూ మాట్లాడమనలేదు. ఆ మూఢనమ్మకాల్ని ఖండించాలి. మీకు ఒక విషయం చెప్తాను, మనం కూడా ఎప్పుడైనా సరే మూఢనమ్మకాల్ని ఖండిస్తాం. మీరు మా మాటల్లో వింటా, ఎప్పుడు కూడా అశాస్త్రీయమైన విషయాలను మనం ఒప్పుకో మాట్లాడడం. అలా అని ఆధ్యాత్మికతను మనం మాటలనకూడదు. భక్తుల యొక్క ఆరాధ్యమైన భగవంతుని మనం ఏమనకూడదు. మనకి తెలుసు శ్రీనివాస రామానుజన్ ఎంత గొప్ప మ్యాథమెటిషియన్. వారిని ఒకసారి అడిగారు, అయ్యా మీరు ఇంత గొప్పవారు ఎలా అయ్యారు, మీకు ఇంత కాంప్లికేటెడ్ సొల్యూషన్స్ కూడా ఎలా వస్తున్నాయి అంటే వారు ఏమని చెప్పారు తెలుసా, నామగిరి అని ఒక ప్రదేశం ఉంది తమిళనాడులో, నామగిరి తాయారు అంటే అక్కడ ఉండే లక్ష్మీదేవి నాకు సొల్యూషన్స్ చెప్తుంది, నామగిరి తాయారు నాకు చెప్పిందే నేను రాస్తాను. వారి యొక్క జీవిత చరిత్రలో అది భద్రపరుచున్నదండి. నామగిరి తాయారు యొక్క ఆశీర్వాదం ఆవిడ చెప్పటం వల్ల, ఆవిడ అనుగ్రహం వల్ల నాకు వస్తుంది. మనము జీవితంలో ఇలా మాట్లాడతారు చూడండి, టీవీల పైకి వచ్చి సైన్స్ వైన్స్ అని, అలాంటి వాళ్ళు జీవితంలో సాధించింది ఏం లేదు, అలాంటి వాళ్ళ వల్ల ఉపయోగము ప్రపంచానికి ఏం లేదు, అలాంటి వాళ్ళని ప్రపంచం గుర్తుంచుకోనూ లేదు. అంతే
ఎవరినైతే గుర్తుంచుకుందో వాళ్ళందరూ వినయంగా ఉన్నవాళ్ళు, భగవంతుడిని యాక్సెప్ట్ చేసిన వారు, భగవంతుడిని ఆధ్యాత్మికంగా ఉన్నవారికి ఆ కీర్తి లభించింది. అది అన్నిటికంటే గొప్ప విషయం. అంటే ఏదో శక్తి లేనిదే మనం ఎలా ఉన్నాము అనే ఒక ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారో అర్థం కావట్లేదు. చూడండి, మూర్ఖులకి ఆ ఆలోచన వచ్చినా అది అర్థం చేసుకునే తత్వం ఉండదండి. అందుకే అంటాం కదా, మనం గుర్రాన్ని నది వరకు తీసుకుని రాగలుగుతాం కానీ నీటిని తాగించలేము. అవును. కాబట్టి ఆలోచన చేస్తే ప్రతిదీ అర్థమవుతుంది. అంత ఎవిడెంట్గా ఉన్నా సరే అర్థం కావట్లేదు అని అంటే వారి యొక్క అజ్ఞానం, వారి యొక్క అహంకారం అదే వారిని కప్పేస్తుంది అనమాట. ఎవరైతే వినయంగా ఉంటారో భగవంతుడు అన్ని మంచి విషయాలు వారికి తెలియజేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే అది ఇప్పుడు అలా ఉండటం కూడా వాళ్ళ గత జన్మ కర్మను బట్టే ఉంటుందా ప్రభుజీ? అలా నాస్తికత్వంగా భగవంతుని దూషించి మాట్లాడటం ఇదంతా కూడా, లేదంటే ఈ జన్మలో ఉండే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోవటమేనా? అంటే ఏంటంటే అండి, ఎన్ని జన్మల సంస్కారములు మనతో వచ్చినా సరే మనం కానీ వినయంగా ఉంటే, అరే నాకు తెలీదు అనే భావన నా లోపల ఉంటే, తెలుసుకుంటాను అని ప్రయత్నం చేస్తే, వినయంతో స్వామిని శరణాగతి చేస్తే భగవంతుడు సాక్షాత్కరింపజేస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నా కర్మ వల్ల నేను ఇలా ఉండడానికి అనటం కంటే నేను మారుతాను అనే ఒక సంకల్పం తీసుకోవటం చాలా గొప్ప సంకల్పం. చాలా సంతోషం ప్రభుజీ. నిజంగా సునీత విలియమ్స్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి విషయంలో. తను ఉన్నది ఎక్కడ, మనం ఉన్నది ఎక్కడ. మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ గీతని చదవటం కనుక మొదలు పెడితే మనకు మార్పు వస్తుంది జీవితంలో. ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నాము. అటువంటి ఒక ప్రారంభం అనేది ఎలాగో మనకు నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి మీరు ఇందాక ఆ టాపిక్ లో కూడా చెప్పారు. ఆ రోజు నుంచి ఇలాంటి గ్రంథాలని చదవటం మొదలు పెడితే ఇలాంటి అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఒక మంచి మార్పు మొదలవుతుంది అని ఆశిద్దాం. ప్రభుజీ, భగవంతుని విషయానికి వచ్చేసరికి మనం క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం. ముఖ్యంగా తిరుపతి అనేసరికి ఆయన ఖచ్చితంగా మొక్కులు ఫేమస్. అక్కడ తలనీలాలు అందులో ఒకటి భాగంగా. అంటే ఎందుకు తలనీలాలు అనేది ఎందుకు ఇవ్వాలి? ఆయన భగవంతుడు అడుగుతాడా తలనీలాలు ఇవ్వాలని చెప్పి? ఏంటి దాని గురించి తెలియజేయండి. ఇంకొక విషయము, కొబ్బరికాయ. ఖచ్చితంగా మనం భగవంతుడు, ఆధ్యాత్మికత, పూజలు అనగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పి. అసలు ఎందుకు కొట్టాలి కొబ్బరికాయని అని చెప్పి? రెండు మంచి ప్రశ్నలు అడిగారు మీరు. కొంతమంది సినిమాలో వాళ్ళు కూడా మనల్ని ఎగతాళి చేస్తారనమాట, భగవంతుని డాండ్రఫ్ జుట్టుని ఏం చేసుకుంటాడు అని. యాక్చువల్గా వీళ్ళంటి వాళ్ళు అంటే మూర్ఖులు, తత్వం తెలియని వాళ్ళు అనమాట. ఎందుకు మనకి ఈ రోజు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే, ఏ ధర్మం పైన కూడా వీళ్ళు ఇలా కామెడీ చేసి మాట్లాడే అంత ధైర్యం లేదండి, కేవలం సనాతన ధర్మం పైన. ఎందుకు అని అంటే హిందువు చాలా తేలిగ్గా, ఎందుకంటే హిందువుకి వాడి ధర్మం అంటే ఏంటో తెలియదు, మర్చిపోయాడు కాబట్టి. కానీ మనం మన ధర్మం యొక్క విశిష్టత ఎవరైనా అడిగారు అనుకోండి, నీ డాండ్రఫ్ జుట్టు దేవుడికి ఎందుకు ఇస్తున్నావు అంటే మనం ఏం సమాధానం చెప్తామో తెలియాలి కదండి. అవును, జుట్టును ఎందుకు ఇస్తున్నాం, కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాం, ఎందుకు మన ధర్మం ఇది ఎందుకు ప్రమోట్ చేసింది, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు చూడండి, జుట్టు విషయానికి వచ్చేసరికి ఎక్కడున్నా సరే జుట్టు ఉందనుకోండి, ఒకలైతే నేను చూసాను బైక్ దిగక ముందు ఒక చిన్న దువ్వెన పెట్టుకొని దువ్వెన తీసి తూకుంటున్నాడు అనమాట. ఎందుకంటే ఏది ఉన్నా సరే ఆ హెయిర్ స్టైల్ అనేది అన్నిటికంటే ముఖ్యం అనమాట. ఎక్కడైనా విండో చూపిస్తాను వెంటనే సరి చేసుకుంటూ నించుంటారనమాట. అనిపించిందంటే జుట్టు సరి చేయాలి, ఎలా ఉన్నామో చూసుకోవాలి, అంతే కదండి. అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి అట, వాడికి గుండుగాడట, మొత్తం బట్టతల, ఇక్కడ రెండు జుట్టు, ఇక్కడ 2 కేశాలు అలా ఉన్నాయట. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి, అబ్బా అసలు ఏంటి నీ కేశ సౌందర్యం అనగానే చాలా ఆనందపడి ఒక బస్తా బియ్యం ఇచ్చేసాడట ఆయనకి. అయితే సరే అని బస్తా బియ్యం పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడట. నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకొక ఆయన అడిగాడట, అరే ఈ బస్తా బియ్యం ఎక్కడి నుంచి వచ్చారా? ఆ బట్టతలోడు ఇచ్చాడు అన్నాడు. సరే నేను అక్కడికి వెళ్ళాడట, వెళ్ళి చెప్పాడట, నువ్వు బస్తా బియ్యం ఇచ్చావు కదా, వాడు నిన్ను బట్టతలోడు అంటున్నాడు అనగానే ఒక గుర్రం పైన వీడు బయలుదేరాడట. పరిగెత్తుకుంటూ వీడి దగ్గరకు వచ్చేసరికి, ఏంట్రా నన్ను బట్టతలోడు అంటావా అంటే ఈయన చూసాడట, వీడు వెళ్ళి చెప్పుంటాడని. మెల్లగా మీరంతా ఫాస్ట్ గా రాకండి, మీ జుట్టంతా ఎగిరిపోతుంటే ఇలా అలల్లా కనిపిస్తుంది, ఎంత సుందరం అనగానే వాడు వచ్చిన గుర్రం కూడా వీడికి ఇచ్చేసాడట. పొంగిపోతున్నాడా? పొగడతలకు పొంగిపోతున్నాడు. అలాంటి వాళ్ళమే మనందరం కూడా. ఓకే, మనకి కొద్దిగా పొంగంగా ఉబ్బని బెలూన్ లా ఉబ్బిపోతాం అనమాట. ఇంత ఉన్నది ఇంత చేయంగానే మన ఆకాశంలో పట్టుకొని కిందికి దింపాల్సి వస్తుంది. అంతేనా కాదా చెప్పండి? అంతే.
దేనికి గొప్పతనం? కేశ సౌందర్యం. అసలు ఏం హెయిర్ స్టైల్ రా అనగానే మనం గురుగుడు అయిపోతాం. మాకే ఆ ప్రాబ్లం ఏం లేదు, ఓన్లీ వన్ హెయిర్ స్టైల్. అయితే కేశములను ఇవ్వటము అని అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్. బాగున్నామా లేదా, చుట్టూ ఏరిపోయిందా లేదా, దాన్ని మా చిన్నప్పుడు ఇది వచ్చేది జెల్ అని వచ్చేది అనమాట. ఆ జెల్ తీసి జెల్కి రాసుకొని ఇలా ఇలా హెయిర్ డ్రెస్సింగ్ చేసుకొని అలా పిచ్చి జనాలందరూ చూస్తే మాకైతే ఎంత బాధ వేసేది. అసలు ఏం చేస్తున్నారా వీళ్ళు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి, మేమైతే బ్లేడ్ తీసుకొని గురుగురు అని అనుకుంటాను, 2 రోజులకి ఒకసారి అయిపోద్ది మా పని అంతే. కానీ పిచ్చి ఎందుకోసం? నేను బాగుండాలి, నేను బాగా కనిపించాలి, నేను నేను నాది నేను నేను నాది నాది, దీంట్లోనే మనిషిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి మన తలనీలాలు సమర్పణ చేస్తున్నామా, అయ్యా నేను ఇంత పొజెసివ్ సెల్ఫ్ కాన్షియస్ కాకుండా నీ గురించి ఆలోచన చేసే సమయం ఇవ్వాలి. ఆ యొక్క మన దగ్గర ఉండే ఆ భావన ఏదైతే ఉందో దాన్ని భగవంతుడికి సమర్పణ చేస్తున్నాం అన్నమాట. అది ఒక భావనతో మనం చేసే పని. ఆ భావన లేకుండా చేస్తే అది వేస్ట్ అండి. ఆ భావనతో కలిపి చెయ్యాలి. ఒకడంటాడు, ఈ మధ్య వీడియోలో చూసాను అనమాట, మనకి సనాతన ధర్మంలో ఎప్పుడు గుండు చేయించుకున్నా సరే శిఖ పెట్టుకొని చేయించుకోవాలండి. ఓకే, ఎందుకని ప్రభుజీ? అది మన ధర్మం, మన సాంప్రదాయం. ఎవరైనా సరే ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే, హిందువులు అంటే ముందుగా ఒక విషయం ఏంటి అంటే స్త్రీలు గుండు చేయించుకోరాదు. స్త్రీలు గుండు చేయించుకోరాదు, పురుషులు చేయించుకోవాలి. చేయించుకున్నప్పుడు మనం శిఖ పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైనది. ఒక ఆయన అంటాడు, తిరుపతిలో శిఖ పెట్టకుండా మొత్తం బోడిగుండు చేసేస్తారు కదా, అంటే అది బౌద్ధారామము, బుద్ధుడి యొక్క ప్రదేశం అని దాని వల్లే తెలుస్తుంది అని అన్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, మేము ఎన్నో ప్రదేశాలు, ఎన్నో దేశాలలో బౌద్ధారామాలకు వెళ్ళాం. అక్కడ అందరూ అగరబత్తులు చూపిస్తారు. అగరబత్తులు చూపించడం ఎవరి సాంప్రదాయం? మనం చూపిస్తాం కదా, అంతే కదా. అలానే బౌద్ధ రామాలన్నీ కూడా హిందువులవే అని మనం అంటామా? లేదు. అంటే ఎలాగా మాట్లాడేస్తున్నారు జనాలంటే మాకు నవ్వు వస్తుంది. ఏది తోస్తే అది మాట్లాడేది. ఒక ఆయన మాట్లాడతాడు, ప్రబుద్ధుడు. ఏమంటాడంటే, రాముడు 10 లక్షల సంవత్సరాలు పూర్వం అని ఎలా చెప్తారు? ఎందుకంటే హిస్టరీ ప్రకారంగా మనకి కేవలం ఒక 4000 సంవత్సరాల ముందే మనకి స్టార్ట్ అయిపోయింది అని. అదే హిస్టరీని సైన్స్ ప్రకారంగా కానీ మనం చూస్తే మనుషులు కోతుల నుంచి వచ్చారు అని ఉంటుంది, కానీ ఒక 2 మనుషుల నుంచి వచ్చాయి అని చెప్పరు. అంతే. మన ధర్మం గురించి చెప్పేటప్పుడేమో సైన్స్ హిస్టరీ కావాలి, వాళ్ళ ధర్మం దగ్గరకు వచ్చేసేదేమో వాళ్ళ పుస్తకం కావాలి. అంతే. మన ధర్మాన్ని దూషణ చేసేటప్పుడేమో అడ్డమైన లాజిక్లన్నీ తీసుకొస్తాడు, వాళ్ళ ధర్మాన్ని ప్రశ్నిస్తేనేమో మాది సత్యం అంటారు. అంతే. ఏంటండి అసలు, ఎవరి స్వార్థం వాళ్ళదండి. ఎంత మోసం, ఎంత స్వార్థం, అసలు ఎన్ని రకరకాలుగా సనాతన ధర్మాన్ని. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి, వీళ్ళు ఏమీ చేయలేరు మన ధర్మాన్ని. ఎందుకో తెలుసా అండి, ఎప్పటి వరకైతే 1000 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని అన్యమతస్థులు పాలిస్తూ ఉన్నారు, అయినా ఈ భారతదేశంలో అందరికంటే ఎక్కువ ఉన్నది సనాతన ధర్మానికి చెందిన వాళ్ళే. అవునా కదా? 1000 సంవత్సరాలైనా సరే మనం బాగున్నాం, 1,00,000 సంవత్సరాలైనా సరే మనం బాగుంటాం. ఎప్పుడు మనము సినిమాలలో చూసి మన ధర్మాన్ని మనమే అవహేళన చేసుకోవటం ఆపినప్పుడు, తల్లిదండ్రులు పిల్లలకి ధర్మం గురించి, ధర్మ సూక్ష్మములు ముందు వాళ్ళు తెలుసుకొని పిల్లలకి చెప్పినప్పుడు, ఫ్యాషన్ పేరుతో, వెస్టర్నైజేషన్ పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు ఆచరణని మనం వదిలేసితే మనకి నష్టం ఉంది. కానీ మనం ఇంకా సనాతన ధర్మానికి ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ సాంప్రదాయాలన్నింటినీ కూడా మనం పాటించాలి చక్కగా. రెండవ ప్రశ్న మీరేమన్నారు? కొబ్బరికాయలు కొట్టడం. మాకు చిన్నప్పుడు ఏదైనా వ్రతం పూజ అయిందనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొబ్బరికాయ ఇచ్చేవాళ్ళు అనమాట. కొబ్బరికాయ కొట్టు, కొబ్బరికాయ కొట్టు, కొబ్బరికాయ కొట్టు. ఇప్పటికి కూడా ఇక్కడ ఇంటికి వెళ్ళామనుకోండి, చిన్నగా ఉన్నప్పుడు మేము కొబ్బరికాయ కొట్టాను, కొబ్బరికాయ కొట్టు.
ఏంటి అసలు ఈ కొబ్బరికాయలు కొట్టడం అర్థం కాలేదని. అప్పుడప్పుడు మా చిన్నగా ఉన్నప్పుడు మా చేతులు పడిపోయాయి అందులో అన్నమాట, ఇరుక్కుపోయి చాలా బాధేసేది. అబ్బో ఏంటి కొబ్బరికాయలు కొట్టడం ఏంటి, ఇల్లంత చిందరబందర ఏంటి, అసలు ఏంది దీని లోపల ఉండే తత్వం ఏమిటి. మీకు అనిపించింది మన బుర్ర కూడా కొబ్బరికాయ లాంటిదే, గట్టిదైపోయింది అహంకారంతో అజ్ఞానంతో, టెంకలాగా అయిపోయింది. టెంక టింగ్ 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 అని బుర్ర ఎట్లా అయితే మనకి లోపల నుంచి కొబ్బరికాయ పైన నీళ్లు పోస్తే మన లోపలికి ఎక్కుతుందా, ఏం ఎక్కదా. ఎందుకు, టెంక గట్టిగా ఉంది. కానీ ఆ గట్టి టెంక లోపల మధురమైన తీయదైన నీళ్లు, దాంతోపాటు కొబ్బరి లోపల తెల్లగా ఉండే పదార్థం ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు అహంకారాన్ని విడుతావో, అహంకారాన్ని భగవంతుడి యొక్క చరణముల దగ్గర బద్దలు కొడతావో, అప్పుడు నీ యొక్క స్వరూపం, తీయదైన స్వరూపం, కోమలమైన స్వరూపం అది బయటికి వస్తుంది. ఎప్పటి వరకైతే అహంకారాన్ని వీడవో అప్పటి వరకు నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు. అది కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం. మరి ఒక కొబ్బరికాయ తీసుకొని భగవంతుడి ముందేస్తే, స్వామి కొబ్బరికాయ ఎట్లయితే పగిలిందో నా అహంకారం అలా పగులుగాక, నా అజ్ఞానం అలా పగులుగాక అని స్వామికి విన్నవించాలి. కొబ్బరికాయ కొట్టడం తప్పు కాదండి. కొబ్బరికాయ ఫట్ అని కొట్టినప్పుడు వెంటనే మీరు ఆ ప్రార్థన చేయాలి, స్వామి కొబ్బరికాయ ఎలా పగిలిందో అలా నాలో ఉన్న దుర్గుణాలు కూడా అలా వెళ్ళిపోవాలి. అంతేగాని కొబ్బరికాయ కుళ్ళిపోయింది, కొబ్బరికాయ ఏదో తప్పు అయిపోతుంది, పువ్వు వచ్చింది ఏదో మంచి అయిపోతుంది, ఇలాంటివి ఏమీ లేదు. మాకు ఒకసారి పువ్వు వచ్చింది, దాని తర్వాత చెయ్యి ఇరిగింది, కాబట్టి ఇంక పువ్వు వస్తే మంచి అవుతుంది లేకపోతే ఇది అవుతుంది, అవన్నీ పక్కన పెట్టండి. మన భావన మంచిగా ఉండాలి. స్వామికి ఎందుకు నేను కొబ్బరికాయ కొడుతున్నా, ఎందుకు తలనీలాలు ఇస్తున్నా, ఎందుకు దండవత్ ప్రణామం చేస్తున్నా భగవంతుడి ఆలయంలో, ఎందుకు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నా, ఎందుకు స్వామి దర్శనం ఆపాద మస్తకం ఎందుకు దర్శనం చేసుకుంటున్నా, తీర్థం ఎందుకు తీసుకుంటున్నా, ప్రసాదం ఎందుకు చూస్తున్నా, ఆలయంలో కూర్చోమని ఎందుకు అంటారు, ఇవన్నీ మనకి తెలిసినప్పుడు ఎంత ఆనందం అండి. అంతేకాని బల్లి పడింది, పిల్లి వెళ్ళింది, కుక్కొచ్చింది, ఇవన్నీ ఏంటండి అసలు. ప్రతి కదలికలో తప్పు, ప్రతిదాన్ని కుక్క, పిల్లి, నక్క, ఇవన్నీ గాడిద, ఇవన్నీ కూడా మన జీవితాన్ని నిర్ధారణ చేస్తే అసలు మనం ఎక్కడికి వెళ్తామండి. నీ చేతుల్లో ఉంది నీ జీవితం, నీ భావనలో ఉంది నీ జీవితం, భగవత్ కృపలో ఉంది జీవితం, నీ సంకల్ప బలంలో ఉంది నీ జీవితం. ఇది సనాతన ధర్మం ఇచ్చే ఒక అద్భుతమైన మార్గం. దీన్ని అందరూ కూడా కప్పిపుచ్చేసి ఏదో ఏదో రాళ్ళ వల్ల, లేదా ఏదైనా గీతల వల్ల, లేదా ఏదైనా రాయటం వల్ల, లేదా ఇది వల్ల వాళ్ళ వల్ల జీవితం మారిపోతుంది అంటే సారీ సార్ కాదు. ఉగాది పచ్చడి చెప్తుంది మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు, మనం ఏమి చేసినా సరే షడ్రుచోపేరితంగానే జీవితం ఉంటుంది. లేకపోతే ఉగాది పచ్చడి ఎందుకండి, పానకం తాగొచ్చు కదా. అంతే, పానకంలో కూడా మిరియాలు పొడేస్తారు. అది మీకు విషయం చెప్తాను. మేము ఒకసారి ఒక స్వీట్ నేర్చుకుంటున్నాం అనమాట స్వామికి నివేదన చేయడానికి. అప్పుడు నేర్పించే వాళ్ళు మాకు చెప్పారు, ప్రభుజీ ఇంతైనా సరే ఉప్పు వేయాలి దీంట్లో స్వీట్ లో. ఏ స్వీట్ చేసినా పాలతో చేసిందంటే పగిలిపోతుందని జాగ్రత్తగా చూడాలి, కొన్ని దాంట్లో వెయ్యాలి. చక్కెర పొంగల్ చేస్తున్నాం అనమాట, అప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి దీంట్లో అని అంటారు. ఉప్పు ఎందుకండి స్వీట్లో అంటే, ఆ ఉప్పేస్తే ప్రభుజీ మిగతా వేసిన సామాన్ల యొక్క టేస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు కూరలో ఏం వేసినా సరే టేస్ట్ చూస్తే అసలు కూర టేస్ట్ అనిపించదు ఎప్పటి వరకు ఉప్పు సరిపడా అయ్యేంత వరకు. అవునా, అప్పుడు మిగతావన్నీ తెలుస్తాయి కదా. అలానే ఉప్పు వేయాలి, ఉప్పు వేసినప్పుడే తెలుస్తుంది. అలానే మన జీవితంలో కష్టం వచ్చినప్పుడే జీవితం బ్యాలెన్స్ అవుతుంది. సూపర్. కష్టం వచ్చినప్పుడే జీవితం బ్యాలెన్స్ అవుతుంది. ఆ కష్టం వచ్చినప్పుడు కుంగిపోరాదు, ధైర్యంతో నిలబడాలి. అది సనాతన ధర్మం. హరే కృష్ణ. ప్రభుజీ డౌట్, ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొడితే ఇంత అర్థం ఉంది, అయితే ఈ అర్థం తెలిసి కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో కానీ కొట్టడం అయితే ప్రారంభించారు, అది అలా కొనసాగుతుంది. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అది భగవంతుడి దగ్గర నివేదన చేయడానికి వీలు అవ్వట్లేదు అన్నప్పుడు అసలు ఈ కొబ్బరికాయ కొట్టడం ఎందుకు, కొట్టడం మానేద్దాము, అదేదో ఆ 20-30 ఆ కొబ్బరికాయకు పెట్టే పైసలు ఆ హుండీలో వేస్తే సరిపోద్ది, ఇలా చాలా మంది ఆలోచిస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? బ్రహ్మాండంగా కొబ్బరికాయ కొట్టండి, మనసులో స్వామికి నివేదన చేయండి. ఒక తులసి పెట్టి స్వామికి, అయ్యా నేను ఇక్కడ నుంచే నివేదన చేస్తున్నాను. మీకు ఒక విషయం తెలుసా, దాస్యాబౌరి అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో కాసిన
కొబ్బరి బోండాలని జగన్నాథుడికి పంపించారనమాట. ఆహా. అయితే జగన్నాథుడికి పంపిస్తే ఆయన పాపం మర్చిపోయాడు పంపించిన ఆయన. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాడు. మళ్ళీ లోపలికి ఎవరు వెళ్తారులే, ధ్వజస్తంభం నుంచి ఇలా చూపించాడు. జగన్నాథుడు మూల ఆలయంలో నుంచి చెయ్యి బయటికి వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఉన్న కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి మీరు ఎక్కడున్నారు, స్వామి అర్చకులు నివేదన చేశారా లేదా మర్చిపోండి. మీరు మంచి భావనతో, స్వామి నీ కోసం ఈ కొబ్బరికాయ తెచ్చాను, నా కొబ్బరికాయ, కొబ్బరి టెంక కాదు మనకు స్వామికి ఇచ్చింది, లోపల ఉండే ఆ కొబ్బరి, అది మన మనస్సు, పైన ఉండే టెంక లాంటిది అది మన అహంకారం. ఈ అహంకారాన్ని వీడ్చే స్వామి, నా మనసును నువ్వు స్వీకరించు అని మనస్ఫూర్తిగా స్వామికి నివేదన చేసి మనసులో చక్కగా ఆ కొబ్బరికాయని టక్ టక్ కొట్టుకొని తింటూ ఉండండి. స్వామి యొక్క దర్శనం ఎలా అయింది అని ఆలోచిస్తూ ఉండండి. దానికంటే గొప్ప భావన ఆయన తీసుకున్న ప్రసాదాన్ని మనం తీసుకోవడము. సంతోషం ప్రభుజీ, చాలా చక్కగా వివరించారు. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? అమ్మదయ వల్ల బ్రహ్మాండంగా. అంతే, మీరు ఆ మాట అనగానే మాలో జోస్ వచ్చేస్తుంది. గురుగారు, పండుగలు నిజంగా పండుగలు అంటే అదొక గొప్ప పర్వదినం మనందరికీ కూడా. ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పుడు పండుగలు అసలు పండుగల్లా జరగట్లేదేమో అని అనిపిస్తుంది. నిజంగా ఒకప్పుడు పండుగలు అంటే మా చిన్నతనంలో అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దవాళ్ళందరూ ఉండి ఆ స్నానం చేసే విధానం దగ్గర నుంచి, వంటలు చేసుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, దీపారాధన కానివ్వండి, ఆలయానికి వెళ్ళటము, కొత్త వస్త్రాలు ధరించటము, ప్రతి ఒక్కటి చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉండేది కాబట్టి. కానీ ఇప్పుడు అలా కాదు. పండగ అనంటే ఏదో నచ్చింది వండుకున్నామా, లేదంటే ఆ రోజు కూడా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాసేపు ఏదో వెళ్ళాలి కాబట్టి పండగన ఆలయంకి వెళ్ళొచ్చామా, ఈ పోకడకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మనకు ఉగాది రాబోతోంది, నూతన సంవత్సరం మన తెలుగు వారందరికీ కూడా. మన కొత్త సంవత్సరం వస్తుంది అని అంటే ఆ పండగని పండగలా భావించి ఏదో వండుకున్నామా, పండగ అంటే పిండి వంటలు, కొత్త బట్టలు, ఇదే కాకుండా ఉగాది అనగానే ఏదో ఒక మార్పు, మనలో మార్పు మొదలవ్వాలి, పాతది వదిలిపెట్టి మనలో ఉన్న చెడు ఏదైనా వదిలిపెట్టి కొత్తదాన్ని ఆహ్వానించాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఏ రకంగా ఉండాలి అసలు, ఈ ఉగాదిని మనం ఎలా ఆహ్వానించాలి, ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలేంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు. శాస్త్ర ప్రకారం ఉగాది రోజునే మాట్లాడాలి. కాకపోతే ప్రతి సంవత్సరం ఎన్ని పండగల్లో మా అమ్మగారు మాకు చేసేది ఏంటంటే పొద్దున్నే లేవాలి, సూర్యోదయం ముందరే. అవును. లేచి అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని ఒళ్ళంతా నూనె రాసుకోవాలి. ఈ నూనె రాసుకున్నందువల్ల ఆ రాసేటప్పుడు ఇలా రాసేది మా అమ్మ. అది మసాజ్ కింద అనిపించింది, కానీ ఇప్పుడు అనిపించింది ఆ నూనె ప్లస్ ఈ స్పర్శ వల్ల లోపల టాక్సిక్ ఎలిమెంట్ చాలా తగ్గిపోతాయి. మీరు ప్రతిరోజు అభ్యంగన స్నానం చేస్తే ఫ్రెష్గా ఫీల్ అవుతారు. కళ్ళలో పడిపోయేది, అయినా సరే ఫ్రెష్గా ఫీల్ అయ్యేవాడు. తర్వాత నలుగు పెట్టుకుంటారు. ఈ నలుగు రాసేసి ఇదంతా పోయినప్పుడు మాకు తెలిసి కదా, ఇప్పుడు అర్థమవుతుంది. నలుగు అంటే నాలో నన్ను ఆవరించుకున్న కుళ్ళంతా పోతుంది అన్న ఉద్దేశంతో ఆ నలుగు పెట్టుకుని, ఈ రోజుల్లో నలుగు పెట్టుకుని నూనె రాసుకుని స్నానం చేసి వాళ్ళు తక్కువైపోయారు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. అసలు సంవత్సరానికి ఒకసారి కూడా చేయని వాళ్ళు ఉన్నాం. ఆ రోజుల్లో ప్రతి పండక్కి నేను కూడా చేయట్లేదు, అందరినీ అన్నందుకు నేనే ఏదో పండగకి ఒకసారి చేస్తాం, అభ్యంగన స్నానం చేస్తాం. నలుగు పెట్టుకునేంత ఓపిక టైం లేదు మనకి, బిజీ లైఫ్ అయిపోయింది. కానీ పండగ రోజు, ఉగాది పండుగ రోజు వస్తున్నా కాబట్టి ఈ ఉగాది నుండి కొత్త జీవితాన్ని మొదలెడదాం అన్న సంకల్పం మీరు ఇందాక చెప్పినట్టు. ఎందుకంటే ఒక బిజినెస్ ఉందనుకోండి, మన లైఫ్ కూడా ఒక బిజినెస్, మనోవ్యాపారం. మామూలు బిజినెస్ లో మార్చి 31కి వచ్చేటప్పుడు బ్యాలెన్స్ షీట్ అని వేస్తాం. వేచి ఎక్కడ లాస్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ లో లాస్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ లో ప్రాఫిట్, ఏ డిపార్ట్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇవన్నీ చూస్తాం. అలాగే ఉగాది నాడు పురాణాలు అవన్నీ అందరూ చెప్తారు, అవి వినాలి. కానీ వాటిని మన జీవితంలోకి బ్రహ్మ ఈ రోజే సృష్టి మొదలెట్టారు అవన్నీ పక్కన పెట్టండి, విని మామూలుగా హృదయంగా ఉంటుంది. కానీ ఎలాగైతే ఒక బిజినెస్ లో నేను బ్యాలెన్స్ షీట్ చేసుకుంటానో, ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుని క్రోధినామ సంవత్సరంలో నేను ఎలా బిహేవ్ చేశాను, దానివల్ల ఏం అనుభవించాను, ఈ సంవత్సరం నాకు అలాగ బిహేవ్ చేయాలి, ఇలా బిహేవ్ చేయకూడదు, ప్లస్ మైనస్ రెండు నిర్ణయం తీసుకోవాలి. కానీ నేనేం చేస్తున్నాను, వెనకటి మర్చిపోయి మళ్ళీ ఆదాయ వ్యయాలు, రాజభోజ అవమానాలు, కందాయ ఫలాన్ని బట్టి ముందుదే ఊహిస్తున్నాను. ఇక వర్తమానం ఎగిరిపోయింది, అన్ని ఎగిరిపోతున్నాయి. నేను అనేది ఏంటంటే, నేను చేసుకున్న కర్మే నేను అనుభవిస్తున్నాను. కర్మ నేను తగ్గించుకోగలను కానీ పూర్తిగా వైప్ అవుట్ చేయలేను. అంటే ఉగాది నాడు
మొట్టమొదటి అభ్యంగన స్నానం చేశాక ఉగాది పచ్చడి అని ఒకటి తయారు చేస్తారు. అవును. మన తెలుగు వాళ్ళల్లో, మన హిందువుల్లో పర్టికులర్గా తెలుగు వాళ్ళలో ఉన్న గొప్పతనం అంటే ఈ పచ్చడి మన దీంట్లోనే ఉంది, మిగతా వాళ్ళకి ఎక్కువగా లేదని అనుకుంటున్నాను. అవును. ఆ ఉగాది పచ్చడి కాకపోతే అది కూడా మళ్ళీ ప్రాబ్లం తెస్తుంది మనకి. ఉగాది పచ్చడి ఏం చేస్తున్నారు, దాంట్లో వేప పువ్వు, అరటిపండు, చెరుకు ముక్కలు, బెల్లము, చింతపండు, కొత్త చింతపండు అన్ని వేసి చేస్తారు. అవును. కర్మగాలి వీడు వేప చిగురు ముందు తగిలింది అనుకోండి, అమ్మో చేదొచ్చేసింది, జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నారు. అవును. ఆ సెంటిమెంట్, మూఢనమ్మకం వదిలేయాల్సింది. అది మూఢనమ్మకమే. ఓకే. ఎందుకంటే ఇది నీ జీవితాన్ని గ్యాంబుల్ చేయకూడదు. ఇది గ్యాంబ్లింగ్. ఎవరో చేస్తారండి, మీరు చేయరండి. ఎవరో వంట మనిషి చేస్తారో, ఇంకోటి ఎవరు చేస్తారు, మీ అక్కయ్య చేస్తారు, అమ్మాయి చేస్తారు. వాళ్ళు వేసేటప్పుడు ఏ పాళ్ళలో కలిసారో మీకేం తెలియదు. మన కర్మగాలి అది వచ్చింది, గ్యాంబ్లింగ్ లో వచ్చింది. నీకు అంతకీ అలాంటి సెంటిమెంట్ ఉంటే ముందే వెళ్ళి అమ్మ చెరుకు ముక్కలు, బెల్లం ముక్కలు కాస్త ఎక్కువ వేయదల్లి ముందు నాకు తీపి రావాలనుకుంటే కొంతవరకు పర్వాలేదు. కానీ నేను ఆ ఉగాది పచ్చడి వెనకాతలు ఉన్న రహస్యం నేను తెలుసుకోలేకపోతున్నాను. ఐఎమ్ మెంటల్లీ గెటింగ్ ప్రిపేర్డ్ టు సీ ది 6 రుచుల్లాగా, 6 రుచుల్లాగా, 6 టేస్ట్ లాగా నా జీవితంలో ఎటువంటి అనుభవాలు వచ్చినా నేను రెడీగా ఉన్నాను. ఇన్వైట్ చేయను కానీ యాక్సెప్ట్ చేస్తున్నా. ఇన్విటేషన్ ఇస్ డిఫరెంట్, యాక్సెప్ట్ చేస్తున్నా. అంచేతే భగవంతుని తలుచుకుని కృష్ణార్పణం అనుకుని ఆ ఉగాది పచ్చడి అక్కడ టేస్ట్ కూడా మీరు చూడడానికి వీల్లేదు. అసలు ఎలాగైతే షడ్రుచులు ఇది ఇంట్లో ఉందో నా జీవితంలో ఉదురుకుంటాయి. కాకపోతే పంచాంగ శ్రవణం అని చేస్తారు. పంచాంగ తేదీ వార నక్షత్రాలతో కూడుకుని వాళ్ళు లెక్కలు కడతారు. ఎందుకు వస్తుందో తెలియదు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక పంచాంగానికి ఇంకో పంచాంగానికి అంత పొంతం ఉండట్లేదు. బట్ వాటి జోలికి మనం వెళ్ళం. కానీ ఏదో ఒక పంచాంగ నమ్మకం మీద ఉంటుంది. ఆ పంచాంగం తీసుకుంటే దాంట్లో ముందు నేను చూడాల్సింది ఏమిటంటే దేశానికి ఏమవుతుంది, రాజెవడు, మంత్రి ఎవడు, సత్యపాలకుడు ఎవడు, అంటే నాకేంటి నా ఓన్ పర్సనల్ కన్నా కూడా నేను దేశాన్ని గురించి ఆలోచించాలని పంచాంగం చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం, టకటకటకటగా వెళ్ళి ఆదాయ ఫలాలు రాజపూజానికి వెళ్ళిపోతున్నాం. కానీ చదవాల్సిన పద్ధతిలో నువ్వు ముందు అక్కడ, తర్వాత నెక్స్ట్ వస్తుంది గ్రహణాలు. ఈసారి సంపూర్ణ సూర్య చంద్రగ్రహణం, పార్షి చంద్రగ్రహణం ఉంది. ఆ గ్రహణం ఎప్పుడు వస్తుందో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాడు తెలుసుకుని, ఎందుకంటే గ్రహణ సమయంలో మంత్రజపం చేస్తే లక్షలు అవుతుందంటారు. అది నదీ ప్రాంతంలో, ఒక నది అయినా సరే, మేము అమెరికాలో ఉన్నప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ కూర్చుని జపం చేసేవాళ్ళం. ఏది మనకి ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఏముంటుంది, నదులు, మూసీ నది ఒకటే ఉంది, అక్కడ కూర్చున్నా కష్టం. ఇప్పుడు బాగుందో లేదో తెలియదు, కానీ ఎలా ఉందో నాకు తెలియదు. వీలు కానప్పుడు ఒక బకెట్ నీళ్ళైనా పెట్టుకోమంటుంది దగ్గర, అలా పెట్టుకుని చేయమంటుంది గ్రహణ సమయంలో. అందువల్ల గ్రహణ సమయాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు ఈ రాజ్యపూజ అవమానాలు, అందాయపాలనకి వెళ్ళారు. నా పర్సనల్ ఒపీనియన్లో నేను చెప్పేది ఏంటంటే, నాది అశ్విని నక్షత్రం. అంటే ప్రతిసారి నేను గురువు కాబట్టి పంచాంగ శ్రవణం, నేను జ్యోతిష్కుని కాకపోయినా నాకు తెలియదు, శాస్త్రం గురించి తెలియదు. అయినా మా శిష్యులు అడుగుతారు కాబట్టి చదవాలి పంచాంగ శ్రవణం. చదివినప్పుడు నాది చదువుకుంటా. చదివినప్పుడు ఆ అదృష్టం బాగుండి ఆ సంవత్సరంతో బాగుంది అనుకోండి, అది మందే. కర్మకాలు సున్నాలు నాది కాదు. ఎందుకంటే 10 మందిలో 8 తెలుసు, ఆ 2 నేనే. వెరసి నువ్వు ఏం చేస్తావు, నువ్వు సుఖంగా ఆనందంగా ఉండాలి తప్పితే అదితో నెంబర్లు వాళ్ళు రాశారని ప్రింటింగ్ మిస్టేక్ ఉండొచ్చు, పొరపాటుని ప్రింట్ చేసి వాడు 6 బదులు 0 వేయొచ్చు. వీడు ఆ 0 పట్టు బాబోయ్ నా జీవితం అయిపోయింది ఆయన అని మేనిఫెస్ట్ చేస్తూ నెగటివిటీని తెప్పించుకుంటాడు. ఇది బాగా, ఇది విన్న తర్వాత ఇంకా నమ్మని కాదు, పాజిటివ్ గా ఉంటే నమ్మండి. నెగిటివ్ గా ఉంటే బాధపడకుండా దానికి ఒక పరిహారం, సుబ్రహ్మణ్య స్తోత్రం అది చేయండి. మళ్ళీ అది చేసినందువల్ల ఏంటి, నాకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం సంపాదించుకోండి. అంటే నేను జాతకాలన్నీ పంచాంగాలు వేస్ట్ అని నేను నాస్తికుని కాదు, వాళ్ళు మహానుభావులు. కానీ నా జీవితాన్ని ఆ అంకెల మీద ఆధారం చేసుకుని నేను బతుకు బస్టాండ్ చేసుకోను. నా బాగోలేదనుకోండి, సరే ఏం చెప్పారు వాళ్ళు, చేస్తే పోరా, దాన్ని సాల్వ్ చేస్తుందో లేదో అమ్మ చూసుకుంటుంది. నాకు ఇంకో ఎక్స్ట్రా పూజ వచ్చింది, దాంట్లో ఏముంది, అంతే పుణ్యం వస్తుంది అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి తప్పితే ప్రతి నెల ఈ నెల మీకు భార్య భర్తల మధ్య విభేదాలు వస్తాయి,
ఆ విభేదాలు వస్తాయి అన్నాడు కాబట్టి దెబ్బలాడుతూ ఉంటాడు వీడు. అది నిజం చేయడం కోసం దెబ్బలాడుతూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ మానేసి పంచాంగ శ్రవణం సరిగ్గా ఎందుకోసం వచ్చిందో అది వినేసి, అది కూడా పూర్వకాలంలో అయితే పండితులు కూర్చుంటే చుట్టూరా కూర్చుని వినేవారు. ఇప్పుడు అది లేదనుకోండి, ఎలాగో అలా విని. ముఖ్యమైనది ఏంటంటే అప్పుడు వసంతకాలం, చక్కగా మీలాగా అలా అలంకరించుకోవాలి. ఎప్పుడు అలాగే ఉండాలి. ఆ రోజైనా కనీసం అలంకరించుకుని ఒకసారి ఈ జీవితం అంతా నేను ఆనందంగానే ఉంటాను ఎలా ఉన్నా సరే అని చెప్పి, వసంతకాలంలో కొత్త చిగుళ్ళు, వేప చిగుళ్ళు, కొత్త మామిడి చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం. అలాగ నాలో కొత్త భావాలు, ఒక నూతన ఉత్సాహం రావాలి. సంగీతము, సాహిత్యము, నాట్యము, లలిత కళలందు ప్రవేశం ఉన్న వాళ్ళు ఆ కళల్ని మనం ఒక్కసారి ఉపాసన చేసుకోవాలి. చేసుకుని పాటపాడు మన ట్రెడిషనల్ డ్రెస్ లో ఉండాలి. ఆడపిల్లలు లంగా ఓణీలు వేసుకోవాలి, పరికిణీ జాకెట్ వేసుకోవాలి, పెద్దవాళ్ళు చీర కట్టుకోవాలి. ఆ ట్రెడిషన్ కనీసం ఉగాది రోజైనా పాటిద్దాం. నిజంగా అలంకరణ ఇది బోసిగా ఉండకూడదు, ఇది బోసిగా ఉండకూడదు, ఇది బోసిగా ఉండకూడదు. కాళ్ళకి పట్టీలు పెట్టుకోవాలి. ఒక్కరోజైనా పాటిస్తే, ఆ సంవత్సరం అంతా పాటిస్తే మరీ మంచిది. ఒక్కరోజైనా ఉగాది కాబట్టి అది పాటిస్తే ఆ దాంట్లో ఉన్న ఎనర్జీ ఒక్కసారి అనుభవిస్తే ఏమో అదృష్టవతి మళ్ళీ మార్పు రావచ్చేమో చెప్పలేం. ఇంకొక ముఖ్యం ఏంటంటే సాత్విక చింతనకి, వసంతకాలం అంటే సాత్విక చింతనకి. ఈ వసంత నవరాత్రులను మేము మా పీఠంలో చేస్తాం. గుప్త నవరాత్రులు 4 ఉన్నాయి. 30వ తారీఖు నుండి ఏప్రిల్ 7 వరకు వసంత నవరాత్రులను చేస్తాం. లలిత నవరాత్రులు అంటాం. లలిత అంటేనే లాలిత్యం. అంచేత ఈ ఉగాది నుండి వచ్చేటటువంటి కనీసం 10 రోజుల పాటు మనం కష్టమేం చెప్తున్నాను, ఎవరి మీద అరవకూడదు, కోప్పడకూడదు. చాలా కష్టం, మామూలు కష్టం కాదు. అదో నిర్ణయం తీసుకోవాలి. ఏ కారణం చేత మళ్ళీ అరిచినప్పుడు మనం రీజన్ ఇస్తాం. అవును, ఎవరిని చేస్తారు, శాంతంగానే ఉంటాను, అలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అది ఏ కారణం చేత అరవకూడదు, సున్నితంగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా ఏదో సినిమాలో చెప్తాడు, నవ్వుతూ ఉంటాడు వాడు, చిట్కలేస్తుంటారు, కంట్రోల్ ఎలాగో ఒకలాగా నువ్వు అరవకుండా ఉండాలి, సున్నితంగా ఉండాలి, సాత్విక చింతనతో ఉండాలి. ఇది నిజం అండి, జోకులా చెప్పుకున్నా కూడా ఆ రోజంతా 10 రోజుల పాటు నవరాత్రుల పాటు అయినా మనం బ్యాలెన్స్ చేయగలిగితే కొంతసేపటికి అదలా ఫ్లో అయ్యి సంవత్సరం అంతా కూడా మనం ఏం చేస్తాం. అందుకే సర్వానందంకే శాస్త్రాన్ని లలితా శాస్త్రం చెప్తారు. ఆ గ్రహగతులు ఎలా ఉన్నా సరే ఈ నడవడిక వల్ల ఆ గ్రహ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. పూర్తిగా పోకపోవచ్చు, చాలా వరకు తగ్గిపోతుంది. అంచేత ఉగాది అన్న పండక్కి పూర్తి అర్థాన్ని మనం తెలుసుకుని రాబోయే ఉగాదికి ఈ మార్పులు మనం తెచ్చుకోవాలి. చెట్లు మార్పులు తెచ్చుకుంటున్నాయి, అవునా కదా, ప్రదేశాలు మార్పు తెచ్చుకుంటున్నాయి. ఇక్కడ ఎందుకు జడంలా అలే శరీరం, అదే భావన. ఎన్ని ఉగాదులు చూసిందండి నిజంగానే, చాలా. ఏ మార్పు లేకపోతే ఇంకా ఉగాది ఏంటి, మామూలు రోజే అది. అంటే పచ్చడి తినడానికి కోసం ఉగాది కాదు, మార్పు తెచ్చుకోవడం కోసం ఉగాది అనుకుంటే నిజమైన ఉగాదిని మనం అనుభవిస్తాం. సూపర్ గురుగారు, నిజంగా చాలా చక్కగా. అంటే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, కానీ మీరు చెప్పే విధానం మామూలుగానే అందరికన్నా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది. ఉగాది టాపిక్ మాత్రం నిజంగా ఎక్సలెంట్, చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు, అంటే భగవంతుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాము, మనసులో అంటే కోరికల కోసమే అని కాకపోయినా ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, మాకు ఆయన ఆ కోరిక నెరవేరుస్తాడు, ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు అని చెప్పి వేడుకుంటాం, చేయాల్సిన విధానం అంతా ఆచరిస్తాం. కానీ ఆ విధానాన్ని తీర్చే ముందు, మన సంకల్పం నెరవేర్చే ముందు అమ్మవారైనా సరే, స్వామి అయినా సరే చాలా పరీక్షలు పెడుతుంటారేమో అనిపిస్తుంది. నిజంగా అలా పరీక్షలు పెడుతుంటారంటారా? పరీక్షలు పెట్టి అవి పూర్తయిన తర్వాతే ఆ కోరిక నెరవేరుతుందంటారా? ఇది అంటే నాకు కూడా అనిపించింది పర్సనల్ గా చాలా సార్లు. ఇది వాస్తవం అంటారా? అసలు ఏంటి? మేము మామూలుగా ఆలోచిద్దాం, హెవీ టాపిక్ ని చిన్నపిల్లల్లా ఆలోచిద్దాం. తప్పకుండా. ఆటో క్లాస్ చదివి వాడికి పరీక్ష పెడతారు. అవును. ఏబిసిడిలో ఏదో. అవును. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వాడికి పరీక్ష పెడతారు. ఆటో క్లాస్ వెళ్ళేవాడు మామూలుగా ఏదో హలో హలో అని దేవుని పలకరించి అగరబత్తి వెలిగించేవాడు అనుకోండి. నేను అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి, ఆవిడ వల్ల నేను అశేషమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి, పుణ్య కీర్తిని సంపాదించాలి, ఇవన్నీ భావనలతో నేను ఉపాసన చేస్తే మరి వీడికి నిజంగా అటువంటి వాల్యూ, అర్హత ఉందా లేదా అని పరీక్షించాల్సిన ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా. అవును.
అంతే కదా. సో అర్హతను నిర్ణయించడం కోసం ఒకటి. రెండోటి, ఎ పర్సన్ హూ టేక్స్ డిఫికల్టీ యాజ్ అన్ ఆపర్చునిటీ ఈజ్ ఎ సెయింట్. హూ టేక్స్ ఆపర్చునిటీ యాజ్ ఎ డిఫికల్టీ ఈజ్ ఎ నార్మల్ పర్సన్ అంట. నాకు పరీక్షని ఎవడికి పరీక్ష పెడుతుంది? ఒక చిన్న విషయం, మా గురువు గారు నవావరణ పూజని శ్రీ విద్యలో చాలా కష్టమైన లాస్ట్ పూజ అనమాట. అది న్యాయంగా చెప్పాలంటే 16 గంటల పూజ. మా గురువు గారిని సెన్సార్ కట్ 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 అని ఇది ఎక్కలేదు మనకు అక్కలేదని 4 గంటలకు కుదించారు. కుదించి మాకు ఇంకా నేర్పలేదు. నాకు ఒక పుస్తకం ఇచ్చే రోజు, సుబ్బు, నన్ను సుబ్బు అని పిలుస్తారు ఆయన, సుబ్బు నువ్వు ఇది రేపు చేస్తున్నావు అన్నారు. అప్పుడు కొంచెం యంగ్ ఏజ్ కదా, ఉక్రోషం వచ్చింది. కనీసం పూజ పేరైనా చెప్తారా, మాకు టీచ్ చేయడం మాట అటుండండి, పేరైనా చెప్తారా అని అడిగాను. దీన్ని నవావరణ పూజ అంటారు. శంకరాచార్య వాళ్ళు పీఠంలో వాళ్ళు చేస్తారు. ఓహో, దానికి ట్రైనింగ్ లేదు, నేను చెయ్యాలి. అదే రేపే మళ్ళీ 200 మంది వస్తున్నారు. కామాఖ్య పీఠంలో నువ్వు చేస్తున్నావు. ఎంత పెద్ద పరీక్ష అండి. కానీ మా గురువు గారి ట్రైనింగ్ వల్ల, మా అమ్మ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఏదో నాలో కెపాసిటీ లేకపోతే మా గురువు అంత పరీక్ష పెట్టడు, ఆయనే ఇస్తాడు స్ట్రెంగ్త్ అన్నారు. మార్పు నాలో వచ్చింది. సూపర్. నేను చెయ్యాలి, పరీక్షలా పెట్టుకోలేదు. నేను ఒక ఛాలెంజ్, ఒక అవకాశం తీసుకుని నేను ఎలాగైనా సరే దీన్ని సాధించాలని ఆ రాత్రంతా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినట్టు చదివేశాను. మర్నాడు చేసాను 200-300 తప్పులతో చేస్తుంటాను. బట్ ఎలా చేసేవు అన్నది కాదు ముఖ్యం సుబ్బు, చేసేవా లేదా అన్నది ముఖ్యం. అది నేర్చుకో అన్నారు తర్వాత నెక్స్ట్ డే గురువు గారు. అంచేత పరీక్ష అన్నది లేకపోతే నీకు అసలు ఆ స్థితికి వెళ్ళడానికి వాల్యూ ఉందా లేదని ఎవాల్యుయేషన్ లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళినా నీకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు రామదాసే ఉన్నాడండి, రామదాస్ లైఫ్ మామూలుగా గుడికెట్టేశారు అనుకోండి, ఎక్కడైనా ఇంత గుర్తుంచుకోరు కదా. ఎంతో మంది గుళ్ళు కట్టారు. ఎందుకు గుర్తుంచుకుంటున్నాం? తానీషా అతను జైల్లో పెట్టి ఫాట్ పని కొట్టి, మరి అది పరీక్ష కదండి. పైగా ఈయనేమో పిలుస్తుంటే ఈయనకి దర్శనం ఇవ్వకుండా వెళ్ళి తానీషాకి దర్శనం ఇచ్చాడు. అక్కడ మళ్ళీ ఇంకో పరీక్ష. ఆ పరీక్షలో ఒకసారి బ్యాలెన్స్ తప్పి ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉన్నావు నోరు దారి అనేసాడు. అనేసి వెంటనే గుర్తొచ్చి దెబ్బల కోరవలేక అబ్బా అని పిలిచాను ఎవరుకోక ఆయన పోయి అంత చనువు ఉండేది ఆ తరంలో. భగవంతుడంటే ఒక ప్రత్యేక రూపం కాదు, నాలో ఒక భాగం అన్న ఆ క్లోజ్నెస్ ఉండేది. అంచేత పరీక్ష అమ్మ అనుగ్రహం దగ్గరికి వెళ్ళి కొలిది 100% ఏదో రకంగా ఒక బంగారమే ఉందండి. బిస్కెట్ లా ఉంటుంది. బిస్కెట్ ఏం చేస్తారండి, తింటారా? మరి నగేసుకోవాలా? నగేసుకుంటే కొలిమిలో కాల్చాలా? నీకు ఒక రూపు ఇవ్వాలంటే బంగారాన్ని ఎలా కాలుస్తున్నావో అలాగే నీకు ఒక రూపు ఇవ్వాలంటే అమ్మ కూడా నిన్ను అలాగే కాలుస్తుంది. అంటే బంగారంలా కాదు, పరీక్ష పెడుతుంది. నేనేమనుకోవాలి, పరీక్షలు వచ్చి కొలిది. ఎంత పాండవులకి ఎంత పరీక్ష రాలేదు. కుంతిదేవుంటుంది, వచ్చి జన్మ అంటున్నా కూడా నాకు ఇలాంటి జన్మ ఈ తల్లి, ఎందుకంటే ఎంత బాగా నీవు దగ్గరయ్యావు అని అనుకుంటుంది కదా. అంచేత పరీక్షల్ని నేను అమ్మకి దగ్గరయ్యే ఒక ఉపకరణం కింద నేను భావిస్తే నేను పరీక్ష కింద భావించను. ఎన్ని పరీక్షలు పెట్టారు మా గురువు గారు కానీ నా జీవితంలో కానీ విపరీతంగా వచ్చాయి. పెద్ద టాపిక్ అది. అంటే పరీక్ష పెడుతుందంటే 100% పెరుగుతుంది. మరి నువ్వు కోరుకున్నది లేదా నోరు మూసుకుని మామూలుగా ఒకరి తెలుగుతూ కూర్చో, పర్లేదు, నేనేమీ పరీక్ష పెట్టాను. కానీ ఇక్కడికి రావాలి అంటే వారు చదివితే పుణ్యకీర్తి సంభాషణ అమతిర్మేధ శృతి స్మృతిరంతమా పుణ్యకీర్తి పుణ్యలభ్య. పుణ్యకీర్తి ముందు అమతిర్మేధ శృతి స్మృతి అన్న పదాలు ఉన్నాయి. అంటే నువ్వు ఏ ఆలోచన వచ్చినా సరే దానికి లొంగకుండా ఈ ఆలోచన అమ్మ వల్లే వచ్చింది, ఆలోచన ముందు అమ్మ ఉంది అన్న స్థితికి నువ్వు చేరాలి. దానికి పరీక్ష పెడుతుంది. శృతి స్మృతి, వేదము ఉపనిషత్తు చదువుకోవాలంటే నీకు కంటతా వచ్చిందంటే 64 ఏళ్ళు పడుతుంది 4 వేదాలు పట్టుకోండి అనేది ఎవరో చెప్పారు. 16 ఏళ్ళు ఒక వేదానికి, అంత వయసు మన దగ్గర లేదు. అంటే వేదం వచ్చిందా అని చూడకుండా వేద సారం నీకు వంట పెట్టిందా అని అక్కడ పరీక్ష పెడుతుంది.
శృతి అనుత్తమ. నువ్వు మామూలు వాళ్ళగా ఉన్నావా లేక యునిక్ గా ఉన్నావా? రోడ్డు మీద ఎవడో గిలగలా కొట్టుకుంటూ ఉంటాడు, నువ్వు వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేసుకుంటున్నావా లేక వాడికి ఏమైనా సాయం చేస్తున్నావా? ఆ పరీక్ష పెడుతుంది, రేపు నీకు ఒక పరీక్ష పెడుతుంది. అనుత్తమ నువ్వు, ఎందుకంటే ఒక చరిత్రలో మిగిలిపోతావు. ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు? మనం పోయామనుకోండి, ఎంతమంది గుర్తుంచుకుంటారండి? మన ఫ్యామిలీ మెంబర్సే 10 నెల రోజులు 3 నెలలు గుర్తుంచుకున్న తర్వాత మళ్ళీ మామూలే అయిపోతుంది. మళ్ళీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, శంకరాచార్యులు వాళ్ళని ఎంతమంది గుర్తుంచుకున్నారు? మహాత్మా గాంధీ వాళ్ళు యూనిక్ పర్సనాలిటీ. వాళ్ళు ఎంత అనుభవించారు, జైళ్ళకి వెళ్ళారు. అవును. క్యాన్సర్ వస్తే ఆ పురుగు కింద పడిపోతే మళ్లీ పురుగును పీల్చి పెట్టారు. ఏమీ మామూలుగా ప్రాపంచికంగా మనం అనుభవించేది ఏది అనుభవించలేదు. అదే పెద్ద పరీక్ష వాళ్ళకి. చేత పరీక్ష పెడుతుందా అంటే 100% పెడుతుంది. కానీ ఆ పరీక్ష తట్టుకునే శక్తి కూడా ఆవిడే ఇస్తుందన్న నమ్మకంతో ముందెళ్తే పరీక్ష ఒకసారి దాటి అటు వెళ్ళేవా ఆ చంద్రార్కం మనం ఉంటాం. అది మాత్రం సత్యం. నా జీవితంలో మొట్టమొదటి గురువుగారి దగ్గరికి వస్తే నేను నీ జీవిత లక్ష్యం ఏమిటంటే, చాలా రోజులు కొన్ని వేల మంది నన్ను గుర్తుంచుకుండాలి, మంచిగా గుర్తుంచుకుంటూ ఉండాలి. వీడురా ఇదిరా జీవితం అనుకుంటే అన్న జీవితం నాకు వచ్చేటట్టు అనుగ్రహించండి. సూపర్. ఎందుకంటే నాకేం కోరికలేదు. కానీ చాలా తక్కువ ఆలోచిస్తారు ఇలా కదా గురుగారు? అంటే గురువు ఇచ్చిన అనుగ్రహం అదృష్టం అనుకోండి. అలా అదే, అంతకన్నా లేదు నాకు ఏమి. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నాకు తృప్తే. నేను వెళ్ళిపోయినా కూడా తరతరాలు నన్ను అనుకుంటూ ఉంటాను. నాకేం బెంగలేదు. వెనక్కి తిరిగి చూస్తే తృప్తే గాని నాకు బెంగలేదు. ఆ జీవితం రావాలి అంటే నేను పడ్డాను, ఎన్ని పడతాం, విపరీతంగా పెద్ద పెద్ద స్వామీజీలు, శంకరాచార్యులు వారు వాళ్ళందరూ పడ్డారు. అగ్ని ప్రయోగం జరిగింది ఆయన మీద. ఇవన్నీ తట్టుకుని అమ్మ అనుగ్రహంతో నిలబడ్డాడు గనకనే ఇంతెందుకు ప్రహ్లాదుని తీసుకోండి. అవును, హిరణ్యకశిపుడు ఎన్ని హింసలు పెట్టలేదు, ఒక్కసారైనా మానేడా? మన వాళ్ళు మా ప్లేస్ లో ఉంటే బాబోయ్ సరెండర్ అయిపోతాం కదా. దేవుణ్ణే తిట్టేస్తుంటారు. చివరికి ఎలాగా సినిమాలు చూపిస్తాడు, కిందకి పడిపోతూ ఉంటే ఆ నేల మీద టచ్ చేయదాకా పట్టుకోడు. అవును, అంటే ఎంత పరీక్ష అండి అది. మరి ఇతను భక్తుడని తెలుసు, అక్కడి నుండి పడేటప్పుడే పట్టేసుకోవచ్చు కదా. కిందకి పడిదాకా నువ్వు నమ్మకం పెట్టుకుంటావా, అప్పుడే నేను దొరుకుతాను. ఇవన్నీ మనకి నిదర్శనాలు. చేత మనం మన జీవితంలో అటువంటి పరీక్షలే వాళ్ళు తట్టుకున్నారంటే ఇవన్నీ చిన్న చిన్నవే అనుకున్నామా, ముందుకెళ్తాం. అద్భుతం గురుగారు. నిజంగా ప్రతి ఒక్కరు ఈ భావనతో ఉండాలి. నిజంగా ఇప్పుడు ఇది వినగానే అనిపిస్తుంది వెంటనే ఇది పాటించాలి, ఇలాగే ఉండాలి అని. మరుక్షణం నార్మల్ ఇలా అయిపోతుంది. అందరూ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ఇలా వైరాగ్యాలు ఉండకుండా నిజమైన వైరాగ్యం మనం అలవర్చుకోవాలి అని ఒక దృఢ సంకల్పం ఉంటే చాలు. ఆవిడ అనుగ్రహంతో అదే వచ్చేస్తుంది. గురుగారు, నేను ఇప్పుడు అడగబోయేది కళలకు సంబంధించి. అంటే చాలా మంది కళలో ఏదో ఒక మంచి పని చెయ్యాలి అని చెప్పి నాకు అమ్మవారు వచ్చి చెప్పింది అని చెప్పి బయటికి చెప్పేస్తుంటారు. మెలకు వచ్చిన తర్వాత నాకు ఇలా అమ్మవారు చెప్పింది అంటే అది వాళ్ళ భ్రమ అనుకోవాలా? నిజంగా కల్లో అమ్మవారు అలా వచ్చి ఇది మంచి పని, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇలా నిజంగా చెప్తారా? చాలా మంది కళలో నాకు అమ్మవారు ఇక్కడ విగ్రహం ఉంది తీయమని చెప్పి, లేకపోతే అక్కడ ఆలయం కట్టించమని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తున్నారని చెప్తారు. అంటే ఇలా చెప్పే వాళ్ళని కొంతమంది నమ్ముతారు, కొంతమంది దీనికి ఏదో పిచ్చి, డేలో ఏదో మాట్లాడి ఉంటుంది, దానికి సంబంధించి ఇప్పుడు కళ వచ్చింది అదంతా వదిలేయాలి, ఇలా తీసుకుంటాం. ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ కళని? ఇంకొక విషయం, ఈ మధ్య కాలంలో నాకు ఒక ఫ్రెండ్ ఒక విషయం చెప్పింది. అది నేను ఇప్పటివరకు ఎవరిని అడగలేదు. ఇప్పుడు ఎట్లా కళల టాపిక్ వచ్చింది కాబట్టి మీ దగ్గర చెప్దాం అనుకుంటున్నా. తనకి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు కళ వచ్చిందంట. చాలా ఎక్కువసేపు అలా చేస్తూనే ఉంది, మైమర్చిపోయిందంట. అభిషేకం చేస్తూ మొత్తం దేవుడిపై నా భక్తిని అంతా చూపించేసుకుంది. తీరా మెలకు వచ్చిన తర్వాత చూస్తే తను అప్పుడు నెలసరి సమయంలో ఉంది, పీరియడ్స్ లో ఉంది. తను ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ తనకి. ఏంటి ఇలా అయింది, నేను అభిషేకం చేసినంత వరకు బాగుంది, అది కళని తెలిసినా సంతోషపడేదాన్ని, కల్లో అయినా అంతసేపు చేసినా అని చెప్పి, కానీ తీరా చూస్తే నేను ఇలా ఉన్నాను, నాకేమైనా దోషమా, అసలు నాకు ఎందుకు వచ్చింది ఇలాంటి కళ, ఈ విషయం తను నాకు చెప్పింది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అసలు ముందు మీ ఫ్రెండ్ విషయం తీసుకుందాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3 ఉన్నాయి. ఇందులో మీ ఫ్రెండ్ అనుభవం స్వప్న సుషుప్తుల్లో అనుభవించుంటుంది. ఇందులో ఈ రెండిట్లోనూ మీరు లేరు. స్వప్నంలో మీరు ఉండం, మనం ఉండము.
స్వప్నంలో ఏంటి, నేను మగాడినా ఆడదాన్నా అంటే అది ఉండదు, అసలు ఏం ఉండదు. సుషుప్తి అంటే అసలు కల కూడా ఉండదు, అటువంటిది అది కాదు. అంచేత నేను లేనప్పుడు నాకు పీరియడ్స్ ఎలా వస్తాయి? మెలకొచ్చేకే నా స్థితి నాకు గుర్తొచ్చింది. అవును. అంచేత ఇంకోటి ఏంటంటే ఆ స్థితిలో వచ్చిన ఈశ్వరుడికి తెలుసుగా నీకు పీరియడ్స్ ఉన్నాయని, తెలుసు. అయినా సరే వచ్చేటంటే అది దోషం లేదనే కదా. నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని నా దోషం ఉందని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు కదా దోషం. అవును. ఆ ఈశ్వరుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞ అని తెలిసినవాడు. ఈ అమ్మాయి పీరియడ్స్ ఉంది, నేను కళ్ళలో రాకూడదని అనుకుని రాకుండా ఉండాలి కదా మరి న్యాయంగాను. అంతే. వచ్చేడు అంటే నీ ప్రయత్నము, నీ ప్రేమేం లేకుండా వచ్చిన దానికి నీ బాధ్యత ఎంత మాత్రం లేదు. ఇకపోతే మా గురువుగారు చెప్పారు, రెండు ఉన్నాయి, విజన్ అండ్ మెమరీ లీక్ అని. కళలు అనేవి మోస్ట్లీ మెమరీ లీక్. ఈవిడికి 3 వంతులు శివరాత్రి ముందు వచ్చి ఉండాలి కథ కళ. ఇది శివుడి గురించి ఆలోచిస్తుంటా కదా, శివరాత్రి ముందు కాబట్టి శివుడు వచ్చేస్తాడు. అవన్నీ మెమరీ లీక్లు. అంచేత మోస్ట్లీ మెమరీ లీకే ఉంటుంది. విజన్ అంటే ఏమిటి అని మా గురుగారు అడిగితే, నీకు ఇంత ముందు చూడనటువంటి ఆకారాలు కానీ చూడలేటువంటి దృశ్యాలు కానీ కనబడితే నీ మెమరీకి బియాండ్ యువర్ మెమరీ, అది విషన్ అని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు మా కళలో మధురై మీనాక్షి కనబడింది, మంచిదే, మెమరీ లీక్. ఆకాశంలోని పుష్పవర్షం కురిచింది, మెమరీ లీక్. కాకపోతే అరటి చెట్టు నుండి కలువు పువ్వు వచ్చింది, బుర్ర తిరిగిపోతుంది. ఎలా వచ్చింది? ఏదో ఉద్దేశం ఉంది. దీని మళ్ళీ వ్యాఖ్యానాలు చెప్పమని అడుగుతుంటాను. నాకు నా గురువుగారితో కూర్చున్నప్పుడు కుంభాభిషేకం అప్పుడు ఇక్కడ కూర్చో జపం, కళ్ళు మూసుకో అన్నాడు. అప్పుడు కళ నిద్రపోలేదు కూడా. మూసుకుంటే చుట్టూరా ఉన్న జనాలకు బదులు గాజులేసుకున్న చేతులు వచ్చి, భూమి మీద నుండి చేతులు వచ్చి ఇలా మా మీద అక్షతలు వేస్తుంది. మా మీద అక్షతలు పైనుండి పడాలి కానీ భూమి మీద నుండి రావడం ఏమిటి? అలా చూస్తూనే ఉన్నానమాట. లోపల మా గురువు గారి గురుపత్ని అన్నపూర్ణాంబ వచ్చి, ఎరసుబ్బు ఇక్కడున్నావేంటి? ఇక్కడే ఉన్నాను, గురువుగారి పక్కన కూర్చున్నాను. లేదు, ఇక్కడ ఉంటుంటే సహస్రాష్ట్ర దగ్గర కూర్చుని నువ్వు లలిత సహస్రం చదువుతున్నా, నేను వినొచ్చాను. అంటే ఏమిటి? ఆ టైంలో శరీరానికి అతీతమైన అనుభవం కలిగింది. నేను ఇలా చూస్తున్నాను, నేను ఇక్కడే ఉంటే గురువుగారు నా వైపు చూసి నవ్వుతున్నారు. అది అనుభవం, అది విషన్ అని చెప్పి. కాకపోతే మరి కళ్ళలో అమ్మవారు కనబడి చేయమంది, అది చేయమంది అనుకుంటే ఓ పాజిటివ్గా తీసుకుని మెమరీ లీక్ అయినా కూడా మంచే కదా, చేస్తే పోయింది కదా, అది మెమరీ విజన్ అనుకుని నాకు అమ్మవారు గుడి కట్టించమంటే శక్తి ఉంటే గుడి కట్టిస్తే మన జీవితం బాగుపడుతుంది, 10 మందికి బాగుంటుంది. అదే ఎవరినో పొడి చేసినట్టు ఒక కళ వస్తుంది అనుకోండి, అది నేను మెమరీ లీక్ అనుకోవాలి. ఎవడి మీద నాకు కోపం ఉంది, అది దానికి మేనిఫెస్ట్ అయిపోయి పొడిచినట్టు అస్సలు పట్టించుకోకూడదు అనాలి. ఆ మెమరీ లేకని విజన్ కింద తీసుకోవాలి. దీన్నేమో అందుకే పీడకల్లని అందరూ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. స్వామి నాకు, మీకు కూడా చూడండి, ఒకప్పుడు దొంగాడెవడో ఇంట్లోకి వచ్చినట్టు మనం అరవాలనిపిస్తుంది, నోరు రాదు, అరుస్తున్నాం అనుకుంటాం. అవునా కాదా? అంటే ఏంటి? మీ మెంటల్ స్టేట్ ని బట్టి ఆ కళ వస్తూ ఉంటుంది. పీడకలు ఇవన్నీ వచ్చినప్పుడు చాలాసార్లు చచ్చిపోయినట్టు వస్తుంది, మనమే చచ్చిపోయినట్టు వస్తుంది, లేదా గొప్ప కష్టం వస్తున్నట్టు, బస్సు కింద పడిపోయినట్టు కూడా వస్తుంది. ఇలాంటి పీడకలు నిజంగా మా గురువుగా చెప్తాను. ఏమిటంటే, నిజంగా నువ్వు అనుభవించాల్సింది రాసి పెట్టున్నా నీ ఉపాసన వల్ల కలలో అనుభవించినట్టు చేసింది, అక్కడికి తొలగిపోయింది. ఇంకా అందుకే షిరిడి సాయి చరిత్రలో కూడా కలలో టీబీ వస్తుంది వాడికని ఒక చోట చెప్తారు. అంటే టీబీ అనుభవించాలి, నిజంగా అనుభవిస్తే సంవత్సరాల తరబడి దగ్గుకుంటూ కూర్చోవాలి. అలా కాకుండా వాడి నమ్మకం వల్ల, ఉపాసన వల్ల నిద్దట్లో కర్మ పూర్తిగా తీసేయలేడు. నిద్దట్లో అంచేత వచ్చి పీడకలన్నీ కూడా నా యొక్క కర్మ విశేషం చేత నిద్దట్లో అనుభవించేది. థ్యాంక్ యూ
అని అనుకుంటే గొడవ లేదు. అవును. దీన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గరకు వెళ్ళిపోయి ఇది వచ్చిందంటే అగో పలానా హోమం చేసే అంటారు వాళ్ళు, డబ్బు ఖర్చు అవుతుంది. ఇవన్నీ అనవసరం నా దృష్టిలో. ఏదైనా సరే అమ్మవారు లేలేనండి. మంచి వచ్చినా చెడు వచ్చినా అమ్మవారు, మంచి చెడు లేవు, ధర్మాధర్మ వివిధిత. మంచి కళ వచ్చింది, విదిత గారికి పట్టు చీర కొనివ్వండి అని వచ్చింది అనుకోండి, కొనిస్తే పోలే, మంచిదే కదా. చేస్తున్నారు కదా గురుగారు అయితే. అంతేగాని దాన్ని మళ్ళీ విశ్లేషణ చేసుకోవడం ఎందుకు? అవును. అదే ఒక పీడకలో చెడ్డకలో వచ్చింది అనుకోండి, అవి అవన్నీ లీక్లే, మెమరీ లీక్, ఏం పట్టించుకోకలేదు. ఎప్పుడో నిజంగా జరగాల్సింది నా అదృష్టం బాగుంది, కల్లో అయిపోయింది, నిజంగా అయిపోతే ఎంత ఘోరంగా ఉండని అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పీడకలకి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. ఎందుకంటే కళల్లో అమ్మవారు చెప్పింది నిజంగా వచ్చిందా అంటే నమ్మితే అమ్మ లేకపోతే బొమ్మ అని అంటూ ఉంటారు కదా. అలాగే మంచి నమ్మకం ఉండడం ఎప్పుడు మంచిదే. రేపు ఏమిటో గ్యారంటీ లేదని అన్ని వేదం చెబుతుంది, ఉపనిషత్తు. కానీ నెక్స్ట్ వీక్ కలుస్తాను ఏ ధైర్యంతో చెప్తున్నావు? పాజిటివ్ కాబట్టి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే ప్రతి కళ మంచిదైతే మనం వెంటనే చేసుకుంటే శక్తి అనుసారం మంచిది. లేదా విపరీతంగా వచ్చిందంటే పర్లేదు నాది కాదు అనుకుని బ్రష్ ఆఫ్ చేసుకోవడం మంచిది. సూపర్ గురుగారు. అంటే మీరు చెప్పిన దానికి నాకు ఆల్రెడీ అంత క్లియర్ అయిపోయింది. బట్ ఊర్లలో ఎక్కువగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే పెళ్లికి సంబంధించిన కళ వస్తే ఎవరికో ఏదో జరగబోతుంది అని చెప్పి, నీళ్లు కళలో వస్తే కూడా మనకి ఏదో శోకం అని చెప్పి, ఇలా చాలా రకాలుగా చెప్తుంటారు. అవన్నీ ఒక మూఢనమ్మకం. పెర్మిటేషన్ కాంబినేషన్ థియరీ. 5 మందికి ఈ కళ వస్తే వాళ్ళ ఇప్పుడు మా దీంట్లో శ్రీమంతం అలవాటు లేదండి అంటుంటారు. అవును అవును. ఎందుకు? శ్రీమంతం ఒక 4 సార్లు అటెంప్ట్ చేస్తే ఏ ముసలమ్మ వెళ్ళిపోయి ఉంటుంది, 70 ఏళ్ళ ఆవిడ. ముసలమ్మ ఎలాగా వెళ్ళాలి, వాళ్ళు శ్రీమంతానికి లింక్ పెట్టేస్తారు. ఈ శ్రీమంతం వల్ల ముసలం వెళ్ళిపోయేవారి 3 సార్లు 3 ముసలం వెళ్ళిపోతే ఇంక శ్రీమంతం మా ఇంట్లో రాలేదు. మాకు ట్రెండ్, మీ టీవీలో ట్రెండింగ్ అంటారు కదా, ట్రెండింగ్ అయిపోతుంది అంతే. అలాగ వచ్చిందే తప్పితే దీనికి దానికి అసలు లింక్ లేదండి. ఉండే స్వప్న ఇప్పుడు ఏంటి, ఒకవేళ అలా వచ్చిందనుకోండి, స్వప్న వారాహి అని ఘోరే ఘోరే టాటా స్వప్నం టాటా అని ఒక మంత్రం ఉంది. స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఒకవేళ అలా వచ్చినా కూడా ఆ దోషం మనకి తగలకుండా ఉంటుంది. అది లేదు. ఒకవేళ ఆ ఫీలింగ్ ఉంటే మనం స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఆ దోషం ఉండదు. సో అంచేత ఇది వస్తే జరుగుతుంది, అది వస్తే జరుగుతుంది. ఏమండి అంత ఉపాసన మనం చేస్తున్నామండి, అమ్మవారు వచ్చేసి నీకు లేదు అంత భక్తి ఎక్కడ చూపిస్తున్నాం మనం? అది ఆలోచించుకుంటే మనకి దీని గురించి పట్టించుకోము. అవును అవును. ఆ స్వప్నవారాయం అంతా చేసుకుని మామూలుగా ఉంటాం అనమాట. సంతోషం గురుగారు. చాలా అపోహలన్నీ కూడా క్లియర్ అవుతాయి ఈ వీడియోతో. చాలా మందికి కళ్ళ గురించి, పీడకళ్ళ గురించి ఇబ్బంది పడే వాళ్ళకి ఒక మంచి టాపిక్ ఇది నిజంగా. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.